ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్ లో ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఫ్లాగ్షిప్ కోర్స్ అయిన యూపీఎస్ ఇన్ఫినిటీ గురించి ఫస్ట్ మాట్లాడతాము. యూపీఎస్ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఒక్కసారి పే చేస్తే చాలు, ఇంకా మరి రూపాయి కూడా తర్వాత మీకు పే చేయక్కర్లేదు. మీరు ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలంటే అంతకాలం యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. బోత్ లైవ్ క్లాసెస్ కి రికార్డెడ్ క్లాసెస్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీరు ఇక్కడికి వచ్చే ముందు, క్లాసులో జాయిన్ అయ్యే ముందు ఏదో చదవాలి, ఏదైనా ప్రిపేర్ అయ్యి రావాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఏం అవసరం లేదండి. ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ పునాదుల నుంచి మీకు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మేము చెప్తాము. అండ్ నోట్స్ కూడా క్లియర్గా ఇవ్వబడుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తాము. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కరెక్షన్స్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ కి ఎక్కడ మీరు కంపేర్ చేసుకున్న ఫీ, మన దగ్గర ఉన్న క్వాలిటీకి మన ఫీ అనేది చాలా చాలా తక్కువ. కేవలం 40,000 రూపాయలకే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫర్ చేస్తున్నాము. 40,000 రూపాయలు ఒకేసారి కట్టాలా సార్ జాయిన్ అవ్వడానికి అంటే అక్కర్లేదండి. 8 ఇన్స్టాల్మెంట్లలో కేవలం నెలకు 5,000 చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. అంటే 5,000 కట్టి యూపీఎస్ ఇన్ఫినిటీలో మీరు ఇప్పుడే ఎన్రోల్ అవ్వచ్చు. ఈ సెప్టెంబర్ 1 నుంచి దీన్ని 50,000 ప్లస్ 5 ఇన్స్టాల్మెంట్స్ చేస్తున్నాము. ఈ ఆఫర్ ని ముందుగానే ఉపయోగించుకోండి. బండిల్డ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. అంటే ప్రిపరేషన్ టైంలో మీకు మధ్యలో ఇవేమైనా ఏపీపీఎస్సీ కానీ తెలంగాణ పిఎస్సీ కానీ ఏమైనా నోటిఫికేషన్ పడినా, ఎస్ఎస్సీజీఎల్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే రూపాయి ఎక్స్ట్రా మీరు కట్టక్కర్లేదు. దానికి కూడా ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫ్రీగానే కవర్ చేస్తాము. అండ్ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము ఎవ్రీ వీక్. సో ఒక మంచి అప్రోచ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా యూపీఎస్ ఇన్ఫినిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే దిస్ ఇస్ సురేష్ సార్ నెంబర్ అండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పేమెంట్ కూడా ఆ నెంబర్కి చేయొచ్చు. ఐ హోప్ యూపీఎస్ ఇన్ఫినిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అమ్మా? ఈరోజే ఫస్ట్ నా క్లాస్ వింటున్న వాళ్ళు? రాణి, ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో ఆపి చక్కగా అడగండి అమ్మా. ఏ డౌట్స్ ఉన్నా అడగండి, అసలు మొహమాట పడద్దు. డీప్గా చక్కగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? రమ్య, షూర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఫైన్. అయితే ఫస్ట్ ఈరోజు మనం ఈరోజు న్యూస్లో, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ఫస్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ డిజేబుల్డ్ పర్సన్స్ అండర్ ఎన్ఎఫ్ఎస్ఏ. మీకు ఆల్రెడీ న్యూస్ లో చదివారా? ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో ఇంక్లూడ్ చేయమని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి ఇది పాస్ చేశారండి. ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేశారు, ఓకేనా? ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడాలి. మనం ఈ ఆర్టికల్ ని ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, జిఎస్ పేపర్ 3లో మాట్లాడుతాము, ఓకేనా? మన సిలబస్ తో కంపేర్ చేసుకుంటే అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ అంటే మనము తెలుగులో ఆహార భద్రత అంటాము. అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అట్లీస్ట్ మినిమం సెక్యూరిటీ కదా. ప్రధానమంత్రి పనిచేసినా, ఒక రిక్షా తోలేవాడు పనిచేసినా దేనికోసం? తిండి కోసమే కదా. ఎవరైనా ఏం చేసినా ఆహారం అనేది, ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరి గిన్నె, ప్రతి ఒక్కరి కంచంలో అన్నం అనేది ఉండాలి అనే దీంతో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని 2013లో ఎనాక్ట్ చేశారు. ఈ బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని యాక్ట్ గా మార్చారమ్మా, ఓకేనా? అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ కి డిజేబుల్డ్ పర్సన్స్ ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో భాగస్వాములను చేయమని చెప్పి పాస్ చేసింది. అదేంటి సార్ ఇప్పటి వరకు వాళ్ళు లేరా అంటే, దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డేటా. ప్రతి ఒక్కరు డిజేబుల్డ్ పీపుల్ అనే వాళ్ళు ఇప్పటి వరకు సిగ్నిఫికెంట్ గా ఈ ఫుడ్ సెక్యూరిటీ దీన్ని వినియోగించుకోవట్లేదు అని చెప్తున్నారు. దాంతో పాటు మనకి అంత్యోదయ అన్న యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. అది ఈ రోజు మాట్లాడతాను, తర్వాత వీడియో చేస్తాను. అంత్యోదయ అన్న యోజన, దీనిలో భాగంగా ఏంటంటే పావర్టీ లైన్ కి దిగువన ఎవరైతే మరీ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు, వాళ్ళకు కూడా ఫుడ్ కరెక్ట్ గా, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా ఉండేటట్టు చేయడానికి అంత్యోదయ అన్న యోజన అనే దాన్ని ఇది చేశారు. ఈ అంత్యోదయ అన్న యోజనలో
డిజేబుల్డ్ పీపుల్ అనే వాళ్ళు తప్పకుండా ఉంటారు. బట్ అక్కడ ఉన్న ఈ ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో మాత్రం ఉండట్లేదు. చాలా మందికి రేషన్ కార్డ్స్, డిజేబుల్డ్ పీపుల్ అనే వాళ్ళకి చాలా మందికి రేషన్ కార్డ్స్ అనే ఉండట్లేదు. సో గవర్నమెంట్, ఈ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పింది అంటే, అర్జెంట్ గా రేషన్ కార్డ్ లేని డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వండి, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఎన్ఎఫ్ఎస్సి లో భాగం చేయండి అని చెప్పింది. ఎందుకు ఈ హక్కు ఎవరిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కి, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కి అంటే సెక్షన్ 38 ఆఫ్ ఎన్ఎఫ్ఎస్సి. అది ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ గివ్ డైరెక్షన్స్ టు స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫుడ్ సెక్యూరిటీని కల్పించడంలో భాగంగా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసే విధంలో భాగంగా మార్గదర్శకాలు అనేవి, అంటే సజెషన్స్ అనేవి, రికమెండేషన్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పి ఏది వాళ్ళకి ఇచ్చింది పవర్, సెక్షన్ 38 ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫస్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి 2013 గురించి ఫస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ మాట్లాడదాం, వినండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎప్పుడు ఎనాక్ట్ చేయబడింది అంటే 10th September 2013. 10th September 10, 2013 అదొక చట్టంగా తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారంటే, టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు అప్రాక్సిమేట్లీ 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్. భారత జనాభాలో 2/3 వంతు ప్రజలకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి, ఆహార ధాన్యాలు అనేవి సబ్సిడైజ్డ్ రేట్స్ కి, తక్కువ రేట్లకి అనేది అందాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. దాంతో పాటు న్యూట్రిషనల్ ఇది కూడా, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ని కూడా మీట్ అయ్యే విధంగా భాగంగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో ఉన్న మెయిన్ ఇవేంటి అంటే, మిడ్ డే మీల్ స్కీమ్ మనకి తెలుసు, చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంటుంది, అదందరికీ తెలిసిందే. తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ICDS అంటాము. దీనిలో భాగంగా అంగన్వాడీ పిల్లలకి న్యూట్రిషనల్ గుడ్డు కానీ, పాలు కానీ, ఇలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది ఒకటి. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనందరికీ తెలుసు, పంచదార కార్డు అంటాము. రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో, రేషన్ సదుపాయాలు, రేషన్ బియ్యం పంపిణీ లాంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండర్ లోకి వస్తాయి. ఫర్దర్ ఇట్ రికగ్నైజ్డ్ మెటర్నిటీ న్యూట్రిషనల్ నీడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఇది అసలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎందులో భాగంగా వచ్చింది, దీని ఎయిమ్ ఏంటి, ఫుడ్ సెక్యూరిటీని తీసుకురావాలి, దాంతో పాటు న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా ఛాలెంజ్ కూడా ఇది చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది, బట్ వెన్ లాక్టేటింగ్ మదర్స్ కానీ, ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ, వాళ్ళకి న్యూట్రిషనల్ ఇది అనేది కాస్త ఎక్కువ పాలలో ఉండాలి. సో ఆ ఛాలెంజ్ ని మీట్ చేసే విధంగా ఇది ఫ్యూచర్ లో ఏం ఇప్పటికే తీసుకొచ్చారు, దీన్ని ఇంకా డెవలప్ చేయబోతున్నారు. ఏంటి అంటే మెటర్నిటీ న్యూట్రిషనల్ నీడ్స్, వాళ్ళకి కావాల్సిన పప్పు దినుసులు కానీ, సీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పంపిణీ చేసే విధంగా కూడా చేస్తున్నారు. అందరూ మ్యూట్ చేసుకోవాలమ్మా. అయితే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంకేం ఎన్ష్యూర్ చేస్తుంది అంటే, మీల్స్ టు చిల్డ్రన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్, 14 సంవత్సరాల వరకు పిల్లలకి తప్పనిసరిగా ఇది ఉండాలి. ఎందుకు ఉండాలి, పిల్లల్లో న్యూట్రిషన్ లోపం అనేది ఉంది అంటే, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, అసలు సరైన పునాది లేనిదే మంచి బిల్డింగ్, మంచి ఇది కట్టగలమా, కట్టలేం. సో నేటి బాలలే రేపటి మన దేశాన్ని నిర్మించే పౌరులు అవుతారు. సో వాళ్ళకి న్యూట్రిషనల్ నీడ్స్, వాళ్ళకి న్యూట్రిషన్ అనేది, వాళ్ళు బలంగా ఉండాలి అంటే వాళ్ళకి తప్పకుండా న్యూట్రిషన్ అనేది ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఈ మిడ్ డే మీల్స్ పథకం కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఆఫ్ ఎంటైటిల్ ఫుడ్ గ్రెయిన్స్. వాళ్ళు చెప్పిన ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వకపోయారు అనుకోండి, అక్కడ ఆ ప్రాంతంలో, ఆ జోగ్రఫికల్ ఏరియాలో తినే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి గవర్నమెంట్ ఇది చేయడంలో ఇదైంది అనుకోండి, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అలయన్స్ అనేది కొంత డబ్బుని, కొంత రుసుముని గవర్నమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సెట్టింగ్ అప్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, ఇలాంటి విషయాల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ కానీ, అవకతవకలు కానీ, అండర్ టేబుల్ మెకానిజమ్స్ కానీ, కరప్షన్ కానీ జరిగే వీలుంది. ఇలాంటి గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయడానికి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనే విధంగా కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. ఫాలో అవ్వగలుగుతున్నారా అందరూ, ఫాస్ట్ అవుతున్నానా? చూడండి, మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ఈ ICDS స్కీమ్, ఈ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, ఇవి యూనివర్సల్ అండి. అంటే కులం కానీ, మతం కానీ ఏ ప్రాతిపదిక ఉండదు, ప్రతి ఒక్కరికి వీటి సదుపాయం అనేది ఉంటుంది. కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది 2/3 ఆఫ్ పాపులేషన్, భారత జనాభాలో 2/3 ఆఫ్ పాపులేషన్ గా ఉంటుంది. అది రూరల్ ఏరియాలో చూసుకుంటే 75% మందికి, అర్బన్ ఏరియాలో చూసుకుంటే 50% పీపుల్ కి
ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే పంచదార కార్డు, అదే రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో రేషన్ సదుపాయమో అది ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో భాగంగా ఎంత ఇస్తారు అంటే 5 kg per person, ఒక్కొక్క మనిషికి 5 kgలు ఇస్తారండి ఆహార దినుసులు. రైస్ 3 రూపాయలకి ఇస్తారు. వీట్ గోధుమలు అనేవి థ్యాంక్ యూ వివో గారు. గోధుమలు అనేవి 2 రూపీస్కి ఇస్తారు. మిల్లెట్స్ అనేవి 1 రూపాయికి మాత్రమే ఇస్తారు. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చాలా సార్లు యూపీఎస్సీలో మనకి ఎస్ఏస్ వచ్చే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ గురించి కానీ, మీరు ఈ సెషన్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి ఒక నోట్స్ అనేది కంప్లీట్ గా తయారు చేసుకోవాలి. ఓకేనా? రీసెర్చ్ మెంటాలిటీ అనేది మెల్లగా మీలో ఇన్కల్కేట్ చేసుకోండి. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు డిజేబుల్డ్ పర్సన్స్ కి ఏం చేశారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది కదా, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో ఇంక్లూడ్ చేయడంతో పాటు మొన్నే 2020లో మార్చ్లో మనకి ఏప్రిల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఎందుకంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలా మందికి ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది కలుగుతోంది, చాలా మంది పనులు కోల్పోయారు, సో వాళ్ళకి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళకి ఈ ఎన్ఎఫ్ఎస్సిలో వచ్చే 5 kgs తో పాటు అడిషనల్ 5 kg ఫుడ్ గ్రెయిన్స్, 5 kgలు అడిషనల్ గా దానికి యాడ్ చేస్తూ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం. దాంతో పాటు 1 kg ఆఫ్ పల్సెస్, ఏమైనా గోధుమలు పప్పులు కానీ పప్పు దినుసులు కానీ ఏమైతే ఉంటాయో అవి 1 kg ఇవి ఎలా ఇవ్వాలని చెప్తున్నారండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి, తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే మైగ్రెంట్ వర్కర్స్, చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ కి ఈ రేషన్ కార్డులు అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు ఫుడ్ కి దూరం అవుతున్నారు. సో ఈ ఛాలెంజ్ ని మీట్ అవ్వడానికి రేషన్ కార్డ్స్ అనేవి లేని ప్రతి ఒక్కరికి, వాళ్ళ స్టేట్ స్కీమ్స్ లో బెనిఫిషియరీస్ కాని ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్స్ కి ఎన్ఎఫ్ఎస్సిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో ఎన్రోల్ అవ్వని ప్రతి ఒక్క మైగ్రెంట్ వర్కర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్టే ఈ పప్పు దినుసులు కానీ ఈ ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లో రావడం కూడా మనకి తెలిసిందే. రైట్? ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరి ప్లేట్ లో ప్రతి ఒక్కరికి కడుపు నిండాలంటే గవర్నమెంట్ ఇంకేం చేయొచ్చు? మీరు మాట్లాడాలి, మీరేమైనా సజెస్ట్ చేయండి. ఏంటమ్మా? చెప్పాలి. లెట్స్ మేక్ ఇట్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఇంటరాక్టివ్ గా ఉండాలి. చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్లీ ఇవి రేషన్ కార్డ్స్ అవి ఇస్తారు కదా సార్ విలేజెస్ లో, వైట్ రేషన్ కార్డ్స్. అవునమ్మా. అది ఎవరంటే అంటే రైస్ కానీ దాల్ ఇలాంటివి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకున్న అసెట్స్ బట్టి ఇస్తారు కదా. కొంతమంది ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అలా వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నా సరే వైట్ రేషన్ కార్డ్ తీసుకుంటారు. దానివల్ల షేరింగ్ అనేది తగ్గిపోద్ది కదా సార్, వేరే వాళ్ళకి ఇచ్చేది కూడా. అవును, డీవియేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి పక్కదారి పట్టడం వల్ల అవసరమైన వాడికి అందకుండా అవసరం లేని వాడు ఊరికే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా ఉంది. బట్ ఇలాంటి ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళాలంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏం చేయాలి? మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. నేను ప్రతిరోజు మాట్లాడిన వాళ్ళనే వింటున్నాను. అంబేద్కర్ ఒక మాట అంటారు, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే అని. ఇది మాట్లాడాల్సిన సమయం, మాట్లాడాలి. కరెంట్ అఫైర్స్ స్పూన్ ఫీడింగ్ ఉండదు. మీరు అనాలిసిస్ చేయాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు. అన్నిటికీ ఆధార్ కార్డ్ లింక్ చేస్తే కొంచెం తగ్గుతుంది సార్, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఆధార్ కార్డ్ లింక్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఎలా పెరుగుతుంది? ఆధార్ కార్డులో ఇన్కమ్ గురించి ఏమైనా తెలుస్తుందా? అవి కూడా యాడ్ చేయాలి సార్. అంటే కొన్ని ఉంటాయి కదా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. అవును అవును. అంటే సో ఎక్స్ప్లాయిటేషన్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది తగ్గిస్తే అవసరమైన వాళ్ళకి వెళ్తుంది అంటారు. ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్ నుంచి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. అందరికి క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్, అప్పుడే నెక్స్ట్ ఆర్టికల్ కి మూవ్ అవుతాను. సార్ చెప్పండి అమ్మా.
సరే ఇది మామూలుగా ఫుడ్ అనేది అందరికీ యాక్చువల్గా మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తక్కువగానే ఉందని రీసెర్చ్ చెప్తుంది కదా సార్. అవునమ్మా. సో దాన్ని బట్టి మరి అంటే ఓన్లీ ఇలా అనే కాకుండా అది ఉన్న వాళ్ళకి కనీసం ఇలా అని గైడ్ చేయటం అన్నా కానీ లేని వాళ్ళకి సరైన ప్రాపర్ వేలో అందించడం వల్ల కానీ కూడా లేని వాళ్ళకి ప్రాపర్ వేలో అందించడం కూడా అది చేస్తే బాగానే ఉంటుంది సార్. అవునమ్మా, అందులో భాగంగానే కదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు సార్. అంటే అన్ని మన పథకాలు అనేవి వస్తున్నాయి కానీ సార్ రీచ్ అవటం అనేది కొంచెం ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్ లోనే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. హలో చెప్పండి అమ్మా. ప్రశాంత్ చెప్పండి సార్. ఇలా అన్ని వీళ్ళందరికీ ఫుడ్ పంపించడం అనేది కాకుండా వీళ్ళందరికీ పని కల్పించడం ఇవన్నీ చేయాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ, పని కల్పన కూడా. అందుకే రూరల్ ఏరియాస్ లో మొన్నే మనం ఒక స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం. మహాత్మా గాంధీ ఫుడ్ అనేది ఇంతమందికి కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు సార్. అదే వర్క్ అనుకోండి సార్, అన్ని వేలో వెళ్ళి వాళ్ళు అమౌంట్ తో కొనుక్కున్న రైస్ కూడా వాళ్ళు కడుపు నిండా కంచం నిండా తినగలుగుతారు సార్. ఎగ్జాక్ట్లీ, ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనకు పని ఉంటేనే వస్తుంది. పని కల్పన అనేది కూడా ఉండాలి. నైస్. ఇంకా దాంతో పాటు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఏమైనా హెల్ప్ చేస్తుంది అంటారా దీనిలో? ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేవి పంపించడం వల్ల ఏమైనా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇదవుతుంది అంటారా? వాట్ డు యు సే? నో సార్, రాంగ్ సార్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే వాళ్ళ చేతిలో ఉంటాయి కదా సార్ డబ్బులు, వాళ్ళకి అవసరమైన కొనుక్కుంటారు సార్. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చే కంటే వాళ్ళకి అవసరమైన కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది కదా సార్. అదే చెప్తాను సార్, ఉపాధి కల్పించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఫస్ట్. వండర్ఫుల్. మనం మనీ ఇస్తే వాళ్ళు వేరే దానికి ఉపయోగించే ఛాన్స్ కూడా ఉంది కదా సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అది వాళ్ళ అగ్రికల్చర్ కి యూజ్ చేయటం లేదు సార్ వాళ్ళు. అవును, మిగిలిన వాటికి యూజ్ చేయడం అనేది జరుగుతా ఉంది. అలా సార్. అవును సార్. Exactly. డైరెక్ట్ గా గ్రెయిన్స్ ఇవ్వడమే నైస్ సార్. అది దేర్ ఆర్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. రెండు ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. బట్ నాకు ప్రశాంత్ చెప్పిన పాయింట్ అనేది నచ్చింది. ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వడం కంటే పని కల్పించడం అనేది చాలా బాగుంటుంది సార్. మాజీ ప్రధానమంత్రి కూడా ఉంటారు కదా సార్, వీళ్ళందరినీ అన్ని ఇచ్చి సోమరిపోతుల కంటే తయారు చేయడం కంటే వాళ్ళకి ఉపాధి కల్పించి మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దడం మంచిదని. అవును అవును, వెరీ గుడ్. అందరూ మ్యూట్ చేసుకోవాలి. నేను మరి నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళనా? పర్ఫెక్ట్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని చెప్పి మనకి న్యూస్ లోకి వచ్చిందండి. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి మనం మాట్లాడాలి. ఒక సోషల్ గా, కల్చరల్ గా, ఎకనామికల్ గా మనం ఎప్పుడు చూసుకున్నా ఏదైనా ఒక సెక్టర్ డిప్రివేషన్ గురవుతుందంటే క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా, వాళ్ళకి డబ్బులున్నా, వాళ్ళకి ఎంత కోట్లు ఉన్నా, ట్రాన్స్జెండర్ ని ఒక హీనంగా చూసే ఒక సొసైటీ అనేది, ఒక సోషల్ బిహేవియర్ అనేది మన సొసైటీలో ఉంది. రైట్? ట్రాన్స్జెండర్స్ కూడా మనుషులే కదా, వాళ్ళకి రైట్స్ ఉంటాయి కదా, వాళ్ళు మనతో పాటే సమానంగా బతికి సమానంగా వాళ్ళ రైట్స్ ని ఎంజాయ్ చేసే హక్కు అనేది వాళ్ళకు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో 2019 లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చారండి. పార్లమెంట్ అనేది పాస్ చేసింది. అది చెప్పిన ప్రకారంగానే ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ చెప్పిన ప్రకారం, దానిలో పేర్కొన్న ప్రకారంగానే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది ప్రకటించింది. ఓకేనా? నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇది ఎందుకు ప్రకటించారు అంటే లాస్ట్ ఇయర్ బిల్ పాస్ చేశారండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్. ఆ బిల్లో భాగంగానే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికిప్పుడు అయిపోయిందా సార్, ఇప్పటికిప్పుడే ఇదంతా జరిగిపోయింది అంటే దీనికి కాస్త హిస్టరీ ఉంది. హిస్టరీ నుంచి మొత్తం ఫస్ట్ నుంచి చదువుకుందాం. చూడండి, 2013లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని మన అప్పుడు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించిందండి. ఎందుకు అంటే టు స్టడీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చెప్పమని, దాంతో పాటు వాటికి పరిష్కారాలు కూడా చూపించమని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నియమించింది.
తర్వాత 2014లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది ఇచ్చిందండి. ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు థర్డ్ జెండర్ గా గుర్తింపబడతారు అని చెప్పి ఎవరు చెప్పారు? సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది. మేల్ ఫిమేల్ తర్వాత థర్డ్ జెండర్ గా ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళకి డిప్రివేట్ చేయడం కానీ వాళ్ళకి ఒక రికగ్నేషన్ అంటూ ఉంది అని చెప్పి, వాళ్ళ జెండర్కి ఒక రికగ్నేషన్ ఉంది అని చెప్పి సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది. దాంతో పాటు ఇంకేం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ట్రాన్స్జెండర్స్. మామూలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎలా అయితే తమ ప్రాథమిక హక్కుల్ని, తమ రైట్స్ ని ఎలా అయితే ఉపయోగించుకుంటున్నారో అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా తమ ఫండమెంటల్ రైట్స్ ఉపయోగించుకునే హక్కు అనేది వాళ్ళకు ఉంది, వాళ్ళకి సేమ్ గా అప్లికబుల్ అవుతాయి అని చెప్పి సుప్రీం కోర్టు తన తీర్పులో చెప్పింది, తమ వెడ్డిక్ట్ లో చెప్పింది. 2014లో ఏ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఒకటి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారండి. ఎందుకోసం అంటే ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. చెప్పండి, వాట్ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్? ఇట్ ఈస్ ఏ స్టాటిక్ వన్. వాట్ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్ చెప్పాలి. ఎనీ మెంబర్ ఆఫ్ ద హౌస్ మే ఇంట్రడ్యూస్ ద బిల్. ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ గవర్నమెంటే కాకుండా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మినిస్టీరియల్ పొజిషన్ లో కాకుండా, ఎగ్జిక్యూటివ్ బాడీ కాకుండా మిగతా వాళ్ళు, మినిస్ట్రియల్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాము. ప్రైవేట్ మెంబర్ బిల్ ఓన్లీ ఒక రోజే చేస్తారు, వీక్ లో 1 డేనే. ఏ డేనో చెప్పగలరా? ఫ్రైడేస్. ఓన్లీ శుక్రవారం మాత్రమే దీన్ని ఇది చేస్తారు. దీనికి ఎంత పీరియడ్ ఉంటుందో చెప్పగలరా? వ్యాలిడిటీ 30 days ఉంటుంది. 30 days లో ఒకవేళ ఆ బిల్లు మూవ్ అవ్వకపోతే ఆ బిల్లు ల్యాప్స్ అయిపోయినట్టు లెక్క. ఓకేనా? చూడండి, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకోసము అంటే ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్ ని, హక్కుల్ని కాపాడడంలో భాగంగా దీన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. రిక్వెస్టెడ్ ఆపర్చునిటీస్ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్స్. హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్స్ లో విద్య కానీ ఆరోగ్య దీనిలో కానీ ఏదైతే ఉందో దానిలో వాళ్ళకి సమాన అవకాశాలు అనేవి లభించాలి అనే ఉద్దేశంతో ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఈ బిల్ మూవ్ అవ్వలేదు. సో 30 days అయిపోయింది, ఈ బిల్ అనేది ల్యాప్స్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 2019లో పార్లమెంట్ పాస్ ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్. 2019లో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ అనేది పాస్ చేసింది పార్లమెంట్. 2020లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది నిన్న ఈ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ అంటే ఏంటి, దాని గురించి టూకీగా తెలుసుకుందాం, వినండి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ అనేది 2019లో ఈ బిల్ అనేది ఎనాక్ట్ చేయడం వల్ల యాక్ట్ అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ అనేది 2019లో ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది పార్లమెంట్. ఎస్టాబ్లిష్ నేషనల్ కౌన్సిల్స్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఏంతో చేశారు దీన్ని అంటే ఇట్ సీక్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఒక జాతీయ కౌన్సిల్ అనేది జాతీయ మండలి అనేది ఒకటి ఏర్పాటు అవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి కానీ వాళ్ళకి పాలసీస్ డిజైన్ చేయడం కానీ ఒక నేషనల్ కౌన్సిల్ అనేది ఉండాలి అని చెప్పి ఒక ప్రతిపాదన అనేది చేశారు ఈ యాక్ట్ లో భాగంగా. నెక్స్ట్, డెఫినిషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క డెఫినిషన్ కూడా ఈ యాక్ట్ లో పేర్కొన్నారు. పుట్టినప్పుడు జెండర్ ని రిజిస్టర్ చేస్తారు కదమ్మా, ఆ జెండర్ పుట్టినప్పుడు రిజిస్టర్ చేసిన జెండర్ కి వీళ్ళు ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న జెండర్ కి ఏమైనా మిస్ మ్యాచ్ ఉందనుకోండి, గ్యాప్ ఉందనుకోండి, వాళ్ళని ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంటాము. ట్రాన్స్జెండర్ పర్సన్స్ మేబీ ట్రాన్స్ మెన్ అవ్వచ్చు, ట్రాన్స్ ఉమెన్ అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్ యావిగేషన్స్ వేరే అదర్ సెక్షువల్ యావిగేషన్స్ ఉండే వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళందరూ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కిందే వస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ, వాళ్ళకి ఒక హక్కు అనేది కల్పించారు. వాళ్ళ జెండర్ ని ధృవీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు ఐడెంటిటీని సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీని పొందొచ్చు. ఎవరి దగ్గర నుండి? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఎవరైతే కలెక్టర్ ఉంటారో కలెక్టరేట్ కి వెళ్ళి దరఖాస్తు అపీల్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీని పొందొచ్చు. దాని తర్వాత రైట్ ఆఫ్ రెసిడెన్స్ విత్ పేరెంట్స్ అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు మాతో ఉండొద్దు అని చెప్పారు అనుకోండి, మేము మీతో ఉంటాము అని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ట్రాన్స్జెండర్స్ అనేది లీగల్ గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ పేరెంట్స్ కానీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని దూరం పెడితే వాళ్ళు కోర్టుకి ఎక్కొచ్చు. దేని బేస్ చేసుకొని? ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 బేస్ చేసుకొని. ప్రొహిబిషన్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్. నేను ఇప్పుడే చెప్తున్నాను,
కోటి రూపాయలు ఉన్న 100 కోట్ల రూపాయలు ఉన్న ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని మనకు దీనిలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ గానే చూస్తాడు. చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, తప్పుగా పిలుస్తూ ఉంటారు. వీ హ్యావ్ సీన్ మెనీ మీమ్స్ చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో వాళ్ళపై అబ్యూజివ్ గా, చాలా చాలా రాంగ్ గా ఉంటుంది అంతా. బట్ ఆ డిస్క్రిమినేషన్ ని, ఆ వివక్షని కూడా వాళ్ళ నుంచి దూరం చేసే విధంగా కూడా ఈ యాక్ట్ అనేది వాళ్ళకి ఇస్తుంది. దాంతో పాటు పనిష్మెంట్ ఈ డిస్క్రిమినేషన్ కి ఎవరైనా పాల్పడితే, వాళ్ళని అబ్యూస్ గానీ ఎవరైనా ఏమైనా చేస్తే 6 months నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ మీద ఫైన్ కూడా వేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్ట్ ని బేస్ చేసుకున్నామా, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 దాన్ని బేస్ చేసుకొని, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి రీసెంట్ గా ఏమిది చేశారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ఒక జాతీయ మండలి అనేది ఏర్పాటు చేశారు. ఏ ఎయిమ్ తో అంటే లైవ్లీహుడ్ ఇష్యూస్. స్టిల్ మనం అనుకుంటాము, స్పీకింగ్ ఆఫ్ ఆన్ క్యాజువల్ థింగ్స్, ట్రైన్స్ లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు కదా సార్, ఎక్కువ ఇది అంటున్నారు కానీ, బట్ ఆ సోషల్ గా అది కరెక్టా, వాళ్ళు బెక్ చేసుకుంటున్నారు అనే వాళ్ళు చెప్పుకోగలరా ఎవరైనా? అది చాలా చాలా రాంగ్. ఆ ఎజంప్షన్ అనేది చాలా చాలా రాంగ్. వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, నేను ఎంఎన్సీలో పనిచేసినప్పుడు నేను అప్పుడు ఒక దీనిలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ నాట్ ఎలోడ్ అని చెప్పి మాకు ఇదేదైతే ఉందో ఇంటర్వ్యూకి ఇచ్చే పేపర్ ముందులో అది రాసేవాళ్ళండి. సో వాళ్ళకి అంత వివక్ష ఉండేది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎలో చేసే వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి లైవ్లీహుడ్ ఇష్యూస్ అనేవి ఉండేవి, వాళ్ళకి జీవన భృతి అనేది ఉండేది కాదు. దాంతోపాటు ఎస్టాబ్లిష్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్స్ ప్రతి స్టేట్ లోని, ఇప్పుడు మనకు చూసాము ఆర్టీసీ బోర్డ్స్ కానీ, ఇలా చాలా చాలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి బోర్డ్స్ అనేవి ఉంటాయి. బట్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్స్ అనేవి ఏ స్టేట్ లోని లేవు, ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి స్టేట్ లోని ప్రతి ప్రాంతంలోని ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్స్ అని ఏర్పాటు చేయడం, దాని ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ సెక్టార్ లోని, హెల్త్ సెక్టార్ లోని, సోషల్ గా కానీ వాళ్ళకి ఒక సమాన అవకాశాలు, అందరిలాగే సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్? నేషనల్ కౌన్సిల్ దీని ఫంక్షన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, అడ్వైజింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్. వాళ్ళ వెల్ఫేర్ కి సంబంధించిన పాలసీస్ కానీ, పథకాలు కానీ ఏమైనా ఫార్ములేట్ చేయడానికి, ఎలా ఫార్ములేట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అని ఫార్ములేట్ చేయడంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సజెషన్స్ అనేవి ఇవ్వడము. దాంతో పాటు మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ దర్ ఇంప్లిమెంటేషన్. ఏవైనా పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తే వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఆడిటింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇలాంటి వాటి మీద కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. రివ్యూయింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఏవైతే వీళ్ళ వెల్ఫేర్ కోసం పాటుపడే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క దీని పనులను అనేది రివ్యూ చేసుకొని కోఆర్డినేట్ చేసుకునే విధంగా కూడా ఇవి చేస్తాయి, ఈ నేషనల్ కౌన్సిల్ అనేది చేస్తుందని చెప్తున్నారు. రీడ్రెసింగ్ గ్రీవెన్సెస్, ఏవైనా సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలకు కూడా ఈ నేషనల్ కౌన్సిల్ అనేది ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది ఉపయోగపడుతుంది. పెర్ఫార్మింగ్ అదర్ ఫంక్షన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో అదర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా ఇవి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఇది చేస్తుంది. వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ నేషనల్ కౌన్సిల్? కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే చైర్పర్సన్ గా ఎవరు ఉంటారంటే మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కి ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన చైన్ పర్సన్ గా ఉంటారండి. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 5 states, 5 రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. నార్త్ స్టేట్స్ నుంచి, సౌత్ స్టేట్స్ నుంచి, ఈస్టర్న్ స్టేట్ నుంచి, వెస్టర్న్ స్టేట్ నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఒక్కొక్కరు ఇదవుతారండి, రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు. 5 members ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి కూడా నార్త్ నుంచి ఒకరు, సౌత్ నుంచి ఒకరు, ఈస్ట్ నుంచి ఒకరు, వెస్ట్ నుంచి ఒకరు, నార్త్ ఈస్ట్ నుంచి ఒకరు, మొత్తం 5 members అనే వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి కూడా ఉంటారు ఈ నేషనల్ కౌన్సిల్లో. అండ్ అగైన్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ 10 central departments. అండ్ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇంక్లూజివ్ గ్రోత్ సంబంధించిన ఏమైనా ఇవి కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్స్ కానీ ఇలాంటి సెక్టార్స్ నుంచి 10 representatives ఎవరైతే ఐఏఎస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. జనరల్ సెక్రటరీ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు. వే ఫార్వర్డ్ చూద్దాము. ఇంక్రీజ్ అవేర్నెస్. ఇప్పుడే మనం మాట్లాడుకున్న వాళ్ళకి సోషల్ గా వాళ్ళ తాలూకా రెస్పెక్ట్ కానీ సొసైటీలో ఉంచాలి అంటే ముందు జనాల్లో అవేర్నెస్ ఉండాలి. వాళ్ళు మనుషులే, వాళ్ళు మన తోటి వాళ్ళే అనే అవగాహన అనేది జనాల్లో పెంచాలి. సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ మీద మిగిలిన జనాలకి గౌరవం అనే దాన్ని ఇది చేయాలి. ఒక మనిషి మీద రెస్పెక్ట్ అనేది ఎలా పెరుగుతుంది? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అంటే పెరుగుతుందా? పెరగదు. ఏం చేస్తే పెరుగుతుంది సార్? మంచి జాబ్స్ లో ఉంటేనో, మంచి ఇన్కమ్ ఉంటేనో.
ఎగ్జాక్ట్లీ. మంచి జాబ్స్ లో ఉండాలంటే ఏం చేయాలి? ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. బట్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో వాళ్ళకి నిజంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఏమైనా స్కూల్ వద్దంటున్నాయా ట్రాన్స్జెండర్స్ రావాలి అంటే? ఏమైనా కాలేజెస్ వద్దంటున్నాయా? అనట్లేదు కదా అనేది పోవట్లేదు సార్ వాళ్ళ మీద. Sir, we have to give respect. ఏంటండి? సొసైటీలో ఫస్ట్ చేంజ్ వచ్చేలా చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. చేంజ్ రావాలి అంటే మారతారా జనాలు? రెస్పెక్ట్ ఇవ్వండి ట్రాన్స్జెండర్స్ కంటే మారతారా? సార్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నా సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది కాబట్టి జాయిన్ అవ్వట్లేదు సార్. అవేర్నెస్ ఏం లేదు. ఎక్కడ మనం దేని గురించి మాట్లాడాలంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడాలి. ఎలా అయితే సోషల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళకి మనం రిజర్వేషన్స్ ఎలాగైతే కల్పిస్తున్నామో అలాగే ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా రిజర్వేషన్స్ కల్పించి తద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ వైపు కానీ దీని వైపు కానీ అట్రాక్ట్ అనేది చేయాలి. సో వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటే, వాళ్ళు మంచి సోషల్ స్టేటస్ లో ఉండగలిగితే, వాళ్ళు ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటే రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. రైట్? నైస్. ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కౌన్సిల్ కూడా ఎఫెక్టివ్ గా ఫంక్షన్ అయ్యేటట్టు, ఎఫెక్టివ్ గా పాలసీస్ అనేవి డ్రా చేసేటట్టు చెక్ చేయాలి. దట్ ఇంక్లూజివ్ అప్రోచ్. వీళ్ళని ఎకనామికల్ గా సోషల్ గా అన్నింటిలోని ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని కూడా సమ్మిళిత అభివృద్ధి అంటాము, వాళ్ళని కూడా డెవలప్మెంట్ లో ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళని కూడా కంట్రీ యొక్క డెవలప్మెంట్ లో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా అయితే మనం చెప్తామో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరగాలి. బికాస్ ఆఫ్టర్ ఆల్ మనం ఏది కాకపోయినా ఆల్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మన నేల మీద పుట్టిన వాళ్ళు, మన దేశం మీద ఉన్నవాళ్ళు. సో మిగిలిన మనమందరం ఎలా కంట్రిబ్యూట్ చేస్తామో వాళ్ళకి కూడా దేశం యొక్క రిసోర్సెస్ అనేవి వాడే హక్కు ఉంది, వాళ్ళకి కూడా డెవలప్మెంట్ లో కంట్రిబ్యూట్ చేసుకునే హక్కు అనేది ఉంది. రైట్? స్ట్రిక్ట్ లీగల్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. దాంతో పాటు పనిష్మెంట్ గురించి మాట్లాడాం కదా, 6 months నుంచి 2 years వరకు. ఇవన్నీ ఓన్లీ దీనిలోనే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా లీగల్ గా కూడా స్ట్రిక్ట్ గా ప్రొసీడ్ అయ్యేటట్టు చేయాలి. ఎగ్జాక్ట్లీ. పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ నవ్ ఏ డేస్. బట్ ఒక రాంగ్ బిలీఫ్ సిస్టమ్ తోని రెస్పెక్ట్ చేయడం వేరు, వాళ్ళు ఒక మంచి స్టేటస్ గా ఉండేటప్పుడు రెస్పెక్ట్ చేయడం వేరు. రైట్? పర్ఫెక్ట్. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం మీరు ఏమైనా సజెషన్స్ అనేవి ఇస్తారా? చెప్పండి సార్. వాళ్ళు యాక్చువల్ గా సార్ చెప్పండి అమ్మా లక్ష్మి, చెప్పండి సార్. యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే ఇట్లా బార్గింగ్ చేయటం కానీ అవి ఏంటంటే సార్, వాళ్ళు నాకు తెలిసి అయితే తినటానికి ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవటానికి కూడా వాళ్ళకి లేకే కదా అలాంటి పరిస్థితి వచ్చిందేమో అనుకుంటున్నాను సార్. అవును. మరి దాన్ని ఇది చేయడానికి ఏం చేయగలగాలి గవర్నమెంట్? ఏం చేయాలంటే సార్, సేమ్ ఫస్ట్ వాళ్ళకి కూడా కొన్ని ఇలా మీకు స్కూల్స్ కి జాయిన్ చేయటం, అందరు ఇట్లా వాలంటీర్స్ గా గవర్నమెంట్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ చేసి వాళ్ళని కంపల్సరీగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి స్కూల్స్ కి ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అట్లా వాళ్ళకంటూ సెపరేట్ గా బోర్డ్స్ ఇవ్వడం కానీ, అంటే లైక్ సమ్ బోర్డ్స్ ఫర్ ద ట్రాన్స్జెండర్ లైక్ స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ వాళ్ళకంటూ సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ లాగా అంటే అలా ఏమైనా ఓపెన్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. విలేజ్ లెవెల్స్ లో కానీ ఎక్కడన్నా సమ్వేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కానీ వాళ్ళకంటే ఒక హాస్టల్ ప్రొవైడ్ చేసి, అంటే ఎందుకంటే సొసైటీలోకి వచ్చినప్పుడు వాళ్ళకంటే ఒక భయం ఉంటుంది సార్, మమ్మల్ని ఏమని అంటారేమో చేస్తారేమో అని. అలాంటప్పుడు టుగెదర్ గా వాళ్ళందరినీ ఒక చోటకి తెచ్చి ఒక హాస్టల్ లాగా లేకపోతే అలా పెట్టేసి ఒక స్కూల్లో అలా స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ పెడితే దెన్ వాళ్ళకంటే ఒక ధైర్యం ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. బట్ అది అలా పెట్టిన జనాలకి దూరం అవుతారు కదా. పొజిషన్ లోకి వచ్చినప్పుడు మనతో పాటు వస్తారు కదా సార్, జాబ్స్ లో కానీ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అలా పెట్టా కష్టమే కదా సార్. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ లాగా అంత ఇంటరాక్షన్ ఉండదు కదా. ఇంటరాక్షన్ లేకపోయినా అలవాటు అవుతారు కదా సార్. వెన్ దే గెట్ జాబ్స్, ఇప్పుడు ఏమైనా జాబ్స్ కానీ ఏమైనా ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లోనే ఒక ట్రాన్స్జెండర్ కలెక్టర్ గా ఉన్నారనుకోండి, ఆవిడ ట్రాన్స్జెండర్ కదా అని రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తామా? రెస్పెక్ట్ ఇస్తాం కదా ఆటోమేటిక్ గా. వెన్ దేర్ కమ్యూనిటీ గ్రోస్, ఇప్పుడు ఒక కలెక్టర్ అనే వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు కలెక్టర్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మిగిలిన ట్రాన్స్జెండర్స్ కూడా ఆ డిస్ట్రిక్ట్ లో ఎంపవర్ అవడానికి ట్రై చేస్తారా లేదా? సో ఒక్కొక్కరి నుంచి అనేది మొదలవ్వాలి. సాయి కార్తిక్ బాగా చెప్పావు. దట్ ఈస్ ద బేస్ పాయింట్. ఈ బీసీ వెల్ఫేర్ గా హాస్టల్స్ గానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి తాలూకా మెయిన్ మోటోనే అది. చెప్పండి. అందరూ చదవలేదు కదా సార్, అన్ని రంగాల్లోనూ వాళ్ళకి అనేది పార్టిసిపేట్ అనేది ఉండాలి కదా సార్. రిజర్వేషన్ కల్పించవచ్చు కదా సార్.
స్పెషల్ రిజర్వేషన్ అనేది కల్పించవచ్చు. దాంతోపాటు ఇందాక లెజిస్లేషన్స్ లో కూడా సీట్స్ కూడా వాళ్ళకి స్పెషల్ సీట్స్ అనేవి ఇవ్వడం కూడా జరగాలి. వెరీ నైస్, వెరీ నైస్. అలా జరిగినప్పుడే వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది జనాలకి పెరుగుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. చాలా చక్కగా రిప్రజెంటేషన్ ఇన్ లెజిస్లేచర్ ఆల్సో వుడ్ బి ఎంపవరింగ్ దెమ్ నో సార్. ఎగ్జాక్ట్లీ, ఎడ్యుకేషన్ కదండి సార్. ఎగ్జాక్ట్. మనం ఎప్పుడు ఒకటే మాట్లాడుకోవాలి. ప్రతిసారి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సమాజంలోకి దాని సొల్యూషన్ ప్రతి క్లాస్ లోనే చెప్తున్నాను, ఎడ్యుకేషన్. చదువు అనేదే ఏ ప్రాబ్లం కైనా ఏ సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. ఒక సర్టెన్ టైం తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు మనతో కలిసిపోవచ్చు సార్, ఆ స్టిగ్మా భయం అనేది పోయిన తర్వాత. ఎగ్జాక్ట్లీ సార్, అంటే స్కూల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ గురించి చెప్పడం వల్ల బాగా తెలుసుకుంటారు కదా సార్. స్కూల్ నుంచే స్టార్ట్ అయితే వాళ్ళు రేపు స్కూల్ నుంచే కదా సార్ సమాజంలోకి వచ్చేది. వండర్ఫుల్. స్కూల్ ఏజ్ నుంచే ఆ అవేర్నెస్, వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి ఒక అవేర్నెస్ కల్పించడం కూడా కల్పిస్తే స్కూల్ పిల్లలే నెక్స్ట్ సమాజం, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ పౌరులు సమాజంలోకి వస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి అవేర్నెస్ అని ఉంటుంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్, నైస్, వెరీ గుడ్. సో ఈ ఆర్టికల్ క్లియర్ అయిందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడతా. ఓకే, ఎస్ సార్, క్లియర్ సార్. రిషిక చెప్పండి అమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రాఫ్ట్ స్టాండర్డ్ ఫర్ పైప్డ్ డ్రింకింగ్ వాటర్. పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఆ సప్లై సిస్టమ్ అనేది దాని తాలూకా డ్రాఫ్ట్ స్టాండర్డ్స్, కరెక్ట్ స్టాండర్డ్స్ ఉండడానికి కోసమని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి ఒక డ్రాఫ్ట్ అనేది, ఒక స్టాండర్డ్, ఒక ప్రొసీజరల్ స్టాండర్డ్ అనేది డ్రాఫ్ట్ చేసిందండి. అది న్యూస్ లోకి వచ్చింది. దాని గురించి మనం మాట్లాడదాము. అయితే మనకి చాలా కంట్రీలో ఉన్న చాలా చాలా సమస్యల్లో వాటర్ పొల్యూషన్ కూడా చాలా చాలా సమస్య. ఢిల్లీలో రీసెంట్ గా 2019 ఎండింగ్ లో నవంబర్ లో ఒక రిపోర్ట్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చింది. ఏం చెప్పింది అంటే ఢిల్లీ వాటర్ స్టాండర్డ్స్ అనేవి వెరీ పూర్ గా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు తాగే నీరు అని దేన్నైతే మనం అంటామో దాని స్టాండర్డ్స్ మీట్ అవ్వకుండా 13 స్టేట్స్ లో 13 రాష్ట్రాల్లో వాటర్ స్టాండర్డ్స్ అనేవి చాలా చాలా పూర్ గా ఉన్నాయి. అసలు జనాలు సురక్షితమైన మంచినీరు కూడా నోచుకోలేకపోతున్నారు అని చెప్పి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది తన రిపోర్ట్ 2019 లో ఇచ్చిందండి. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఒక డ్రాఫ్ట్ స్టాండర్డ్ సిస్టమ్ అనే దాన్ని ఇప్పుడు బయట పెట్టింది. ఎవరు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ డ్రాఫ్ట్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే సప్లై సిస్టమ్ ఆఫ్ పైప్ డ్రింకింగ్ వాటర్. పైప్ డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ ఎలా జరుగుతుంది ఫ్రమ్ రా వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నదులు కానీ చెరువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇళ్ల వరకు, ఇంటి పైప్ లైన్ వరకు చేరే వరకు సప్లై సిస్టమ్ అనేది ఎలా ఉందో, దాని క్వాలిటీ ఎలా ఉందో చెప్పడమే దీని లక్ష్యం అనమాట, దీని ఎయిమ్. దీనికి పేరేం పెట్టారు అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ పైప్ డ్రింకింగ్ వాటర్ సప్లై సర్వీస్ అని నేమ్ పెట్టారు. ఇది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్, మెయిన్స్ లెవెల్లో కాస్త ఇంపార్టెంటే, కాస్త కొద్దిగా జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది ఈజీగా. డ్రాఫ్ట్ స్టాండర్డ్ అవుట్లైన్స్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ సప్లై. వాటర్ సప్లై అనేది ఎలా జరుగుతుంది, ఎంత క్వాలిటీగా జరుగుతుంది, అకౌంటబిలిటీ ఎలా ఉంది అనే దీని మీద ఒక డ్రాఫ్ట్ స్టాండర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ మోర్ యూనిఫామ్ వాటర్ సప్లై. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ తాలూకు డిఫరెంట్ పాలసీస్ ఉండడం వల్ల కొన్ని స్టేట్స్ లో సురక్షితమైన నీరు ఉంటుంది, కొన్ని స్టేట్స్ లో మంచిగా వాటర్ ఉండట్లేదు. సో దేశం మొత్తంలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఒకే ఒక యూనిఫామిటీ తీసుకురావాలి వాటర్ సప్లైలో, వాటర్ తాలూకా స్టాండర్డ్స్ పెంచడంలో ఒక యూనిఫామిటీ తీసుకురావాలి అనే విధంలో కూడా ఈ డ్రాఫ్ట్ స్టాండర్డ్ అనేది ఇది చేసింది. డెవలప్డ్ కీపింగ్ ఇన్ వ్యూ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ లో భాగంగా మన ఎయిమ్ ఏంటి, 2024 కల్లా ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్, రూరల్ ఏరియాస్ లో ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ సేఫ్ అండ్ అడిక్వేట్ డ్రింకింగ్ వాటర్, వాళ్ళకి సురక్షితమైన సరిపడా వాటర్, మంచినీరు అనేది వాళ్ళకి అందాలి అని చెప్పి జల్ జీవన్ మిషన్ లో భాగంగా మనం ఏం తీసుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రాఫ్ట్ అనే దాన్ని ఇది చేయడం జరిగింది. డ్రాఫ్ట్ ప్రిపరేషన్ ఎవరు చేశారు అంటే BIS పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ సప్లై సర్వీసెస్ సెక్షనల్ కమిటీ. ఓకేనా, ఎవరైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ సప్లై సర్వీసెస్ సెక్షనల్ కమిటీ అనే వాళ్ళు ఈ డ్రాఫ్ట్ ని రూపొందించారు. ఓకేనా,
ఎగ్జాక్ట్లీ ఫర్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఎగ్జాక్ట్లీ. ఫీచర్స్, వాట్ ఆర్ ద ఫీచర్స్, దీని వెనక ఉన్న ఫీచర్స్ ఏంటి మన ఈ డ్రాఫ్ట్ వెనక అంటే రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ వాటర్ సప్లయర్. వాటర్ సప్లయర్ ఎలా నడుచుకోవాలి, ఏ విధమైన రూల్స్ పాటించాలి, ఎలా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్స్ అనేవి ఇది చేశారు. దాంతోపాటు లైసెన్స్ సిస్టమ్ కూడా ఎలా ఉండాలి అని చెప్పి ఇది చేశారు. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ టాప్ మేనేజ్మెంట్, వాటర్ సప్లై మేనేజ్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఎలా జరగాలి, సో అకౌంటబిలిటీ అనేది ఎలా ఉండాలి, ఎవరైతే వాటర్ సప్లైస్ ఉన్నారో వాళ్ళు అకౌంటబుల్ గా ఏ విధంగా అయితే ఉంటారు. దాంతోపాటు కస్టమర్ ఫోకస్ అనేది, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎలా ఉండాలి. తర్వాత వాటర్ ఆడిట్ అనేది, సురక్షితమైన నీరు ఎక్కడికక్కడ కరెక్ట్ గా అందుతుందా, లేకపోతే మార్గ మధ్యంలోనే దారిలోనే వాటర్ సప్లై దారిలోనే మళ్ళీ పొల్యూట్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉందా, ఇలాంటి వాటర్ ఆడిటింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా వాటర్ ఆడిటింగ్ గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు. సెట్స్ IS 10500 ఫర్ ట్రీటెడ్ వాటర్, ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ కి అంటే మెటల్స్ ఎంత దీనిలో ఉండాలి, pH వాల్యూ ఎంత ఉండాలి వాటర్ లో, ఇలాంటివన్నీ నిర్ణయించడానికి ఇండియన్ స్టాండర్డ్ 10,500 10500 అనేదాన్ని ఒకదాన్ని నిర్ణయించడం కూడా జరిగింది. వాటర్ షుడ్ బి శాంపిల్డ్ అట్ ద ట్రీట్మెంట్ ఏరియా ఎవ్రీ 4 hours. అలాగే ఏం చెప్పారంటే వాటర్ ట్రీట్మెంట్ ఏరియా ఏదైతే ఉందో రా వాటర్ రిసోర్సెస్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ దగ్గర ప్రతి 4 గంటలకి ఆ వాటర్ అనేదాన్ని చెక్ చేయాలి, శాంపుల్స్ అనేవి చెక్ చేయాలి అనే విధంగా కూడా గైడ్ లైన్స్ అనేవి జారీ చేశారు. దాంతో పాటు డిస్ట్రిక్ట్ మెటీరింగ్ ఏరియా DMA అనేది కూడా ఇది చేశారు. డిటెక్ట్ అండ్ కంట్రోల్ లీకేజెస్ యూజింగ్ ఫ్లో ఆఫ్ మీటర్స్. మనం ఏం చెప్పాం, క్వాలిటీతో పాటు ఏది ఎన్ష్యూర్ చేయాలి, ఎడిక్వేట్ సప్లై కూడా ఉండాలి. అంటే వాటర్ లాస్, వాటర్ తాలూకా ఇది అనేది కూడా తగ్గించాలి. సో మధ్యలో ఎక్కడైనా వాటర్ ఇదైపోతుందా, లీక్ అవుతుందా, ఎక్కడైనా లీక్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని ఫ్లో మీటర్స్ అనే వాటిని ఉపయోగించి ఇది చేయాలి, ఎక్కడికక్కడ వాచ్ చేస్తూ ఉండాలి అని చెప్పి దీనిలో చెప్తున్నారు. మీ అందరికి ఇది చాలా సింపుల్ ఆర్టికల్, మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇది ఓన్లీ వన్ గవర్నమెంట్ కాకుండా కొన్ని సంస్థలు కూడా వాటర్ సప్లై రూరల్ లో ఉన్న పీపుల్స్ కూడా అందించచ్చు కదా సార్. సపోజ్ ఇప్పుడు కొత్తపట్టి సాయిబాబా ఉంది సార్. అవును. అక్కడ కొత్తపట్టి సాయిబాబా వాటర్ ని రూరల్ ఏరియాలో నాణ్యమైన వాటర్ ని అందరికీ అందిస్తున్నారు సార్. అందరికీ అందించడంలో భాగంగానే కదా దీన్ని తీసుకొచ్చారు, ఈ గైడ్ లైన్స్ అనేవి జారీ చేశారు. అవును సార్, అదే అలాగే చాలా మంది అందిస్తే ఇంకా బాగుంటది కదా సార్ అని. ఒక సంస్థ కాకుండా ఇది ఒక సంస్థ ఇలా అందించింది, ఇప్పుడు గవర్నమెంట్ ఇలా వాటర్ సప్లై ఇవ్వట్లేదు అంటున్నారు, కానీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా సార్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వాటర్ సప్లై గురించి మనం మాట్లాడట్లేదు. ఈవెన్ ప్రైవేట్ ఎంటిటీస్ ఉన్నా మనకి ఇప్పుడు వాటర్ సప్లై అనేది ఒకరు తీసుకొస్తారా, వాటర్ ప్లాంట్స్ నుంచి మనకి వాటర్ క్యాన్స్ తీసుకొస్తారు చూసారా, వాళ్ళకి కూడా గైడ్ లైన్స్ అనేవి జారీ చేసింది. రైట్, ఎవరైతే వాటర్ సప్లై చేస్తారో వాళ్ళందరూ అకౌంటబుల్ గా ఉండాలి, వాళ్ళందరూ వాటర్ సప్లై అనేది నీట్ గా కరెక్ట్ గా చేయాలి, వాటర్ స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. పొల్యూటెడ్ వాటర్ అనేది జనాలకి తీసుకెళ్లకుండా, పైప్డ్ వాటర్ దగ్గరికి జనాల ఇంటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి అనే విధంగా ఈ గైడ్ లైన్స్ అనేవి జారీ చేశారు. రైట్ సార్ యాక్చువల్గా మనం మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా వాటర్ వేస్ట్ చేస్తాం కదండి సార్. అవును. సో దానికి సొల్యూషన్ అంటే ఏమి ఉండదా సార్ మనకి? ఎందుకంటే చాలా వాటర్ వేస్ట్ అవడం వల్ల చాలా ఏరియాస్ లో, ఇంకా మన కడప డిస్ట్రిక్ట్ లో కూడా చాలా ఏరియాస్ లో అసలు వాటర్ తాగడానికి వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎప్పటికే ఉంది. అవునవును సార్, కానీ ఇక్కడ ఉన్న ఊర్లలో ఏమో ఈ వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నారు సార్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి అంటే సీవేజ్ అంటే ఏమంటారంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటర్ పంపిస్తే బెస్ట్ కదా సార్. మినరల్ వాటర్ అంతా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ వాటర్ పైప్స్ అనేవి ప్రతి రూరల్ ఏరియాకి ఇది అవడం వల్ల వాటర్ సెక్యూరిటీ, వాటర్ సేఫ్టీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది అనే విధంగా ఇది చేస్తారు. దాంతోపాటు టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్మెంట్స్ అవి కూడా ఇలాంటి వాటిలో ఇంక్లూడ్ చేస్తే వాటర్ తాలూకా లీకేజెస్ కానీ, వాటర్ అనేవి అనవసరంగా బయటకు వెళ్ళడం కానీ ఇలాంటివి అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. రైట్, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఎగ్జాక్ట్ ఏ మెజర్స్ తీసుకుంటే ఇది అవుతుంది అంటే ఐ కాంట్ ఆన్సర్ దట్ వన్. ఓకేనా సార్? ఇప్పుడు మామూలుగా రూరల్ ప్రాంతాల్లో అయితే అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకి మాత్రమే మినరల్ వాటర్, అదే మా విలేజ్లలో తీసుకుంటే మినరల్ వాటర్ అందరికి దొరకదు కదా సార్. అవునమ్మా. అప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొలాయిస్ వాటిని యూజ్ చేసుకుంటారు కదా సార్. అప్పుడు పొల్యూషన్ అవుతుంది కదా సార్. ఇప్పుడు 2 days 3 days అయినా వాటర్ రావు, తర్వాత వాటర్ వస్తే కూడా వర్షం ఎక్కువ పడితే వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి.
అవును, అలాంటప్పుడు అందుకోసమనే గవర్నమెంట్ అనేది ఫ్రీ వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో రూపాయికే క్యాన్ వాటర్ ఇలాంటివన్నీ వచ్చాయి కదండి మధ్యలో పథకాలు ఆ టైంలో. సో ఇలాంటివన్నీ ఎన్ష్యూర్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ లో కూడా సురక్షితమైన మంచినీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకు అన్ని పథకాలు అన్ని ఉన్నాయి, ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే మనకు పేపర్ మీద ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు అంతే. అవును సార్. తర్వాత ఇది మామూలుగా భూగర్భ జలాలు ఎక్కువగా యూజ్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక్కరు బోర్లు ఎక్కువ వేసుకునేస్తున్నారు సార్. మళ్ళీ అంటే చెరువులు కాలువల నుంచి వచ్చే వాటర్ వస్తుంది కదా సార్, ఇప్పుడు అది మొత్తం అంతా పూడిపోయి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ అసలు ఇప్పుడు విలేజెస్ లో అయితే. ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు కదా సార్. అవును, ఈ భూగర్భ జలాలను ఏదైతే కరెక్ట్ గా స్టోర్ చేసుకునే పద్ధతులు కానీ జనాల్లో కూడా అవేర్నెస్ లేకపోవడం, ఇంకుడు గుంతలు లాంటివి ఇదవ్వడం లేకపోవడం, ఇలాంటివి కూడా వాటర్ స్కేర్సిటీకి ఇబ్బందులు అనేవి కలగజేస్తున్నాయి. రైట్, సో దాంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ కల్పిస్తే బాగుంటుంది. రైట్. ఎస్ సార్. సో అందుకే ఈ డీసెంట్రలైజ్డ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవలంబిస్తున్న ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాలంటీర్ సచివాలయం వ్యవస్థ, అది ఇలాంటి వాటిని ఎన్ష్యూర్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే పూర్ పీపుల్స్ సరిగా తాగలేకపోతున్నారు సార్. మామూలు డబ్బులు ఉండే వాళ్ళు కొనుక్కొని తాగుతున్నారు, కానీ పూర్ పీపుల్స్ కి సరిగా వాటర్ ఇప్పటికీ విలేజెస్ లో సరిగా వాటర్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉండే వాళ్ళు బాగా బోర్లు వేసుకుంటారు, తర్వాత వచ్చి ఇంకా అంటే చెరువులు ఇవన్నీ ఉండవు కాబట్టి వీళ్ళకైతే 3 days 4 days కూడా వాటర్ ఫెసిలిటీస్ లేకుండా ఉంటారు సార్. అవునమ్మా, బట్ గవర్నమెంట్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దీస్ థింగ్స్ అనేవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు గవర్నమెంట్ అనేది చూడాలి. చూడలేదు సార్, ఉన్న బోర్లు కూడా ఎండిపోయి ఉంటాయి సార్, అవి పట్టించుకునే దానికి సర్పంచ్ ఎవరు కూడా సరిగా వర్క్ చేయట్లేదు సార్. అవునమ్మా, అవునమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళనా మరి? అందరికి క్లియర్ ఇప్పటి వరకు? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, సరే. ఎలక్టోరల్ బాండ్స్ గురించి అందరూ వినే ఉంటారు. 2018లో వచ్చింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. దీని గురించి ఇదన్నింటికి మీకు అందరికి కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్, ఎగ్జాక్ట్లీ వాటిని కూడా కన్జర్వ్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. అయితే చూడండి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి కంప్లీట్ గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను, మిగిలిన తెలిసిన వాళ్ళు కూడా రివిజన్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే, ముందు మనకి ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనే సిస్టమ్ అనేది రాకముందు మనకి ఎలా ఉండేదంటే, రాజకీయ పార్టీలకి ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కాంటెక్స్ట్ లోనే మాట్లాడదాం. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ కి కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి ఇచ్చేవారు. ఏ డబ్బు అంటే నగదు ఇచ్చేవాళ్ళు. అంటే ఫిజికల్ క్యాష్ ఏదైతే ఉంటుందో, మనం లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు అనేవి ఇచ్చేవాళ్ళు. అది ఎంత సంపాదన అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రికార్డ్స్ అనేవి ఏవి మెయింటైన్ అయ్యేవి కాదు. సో ఈ పొలిటికల్ ఫండింగ్ లోని ఏదైతే ఇదంతా ఉందో దాన్ని ఇది చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరిచ్చేవారు పొలిటికల్ పార్టీకి అంటే? కార్పొరేట్ కంపెనీస్ అమ్మా. కార్పొరేట్ కంపెనీస్ గానీ ఇది గానీ పార్టీ ఫండ్ లెక్క ఇచ్చేవాళ్ళు, ఇండివిజువల్స్ గానీ పార్టీ ఫండ్ లెక్క ఇచ్చేవాళ్ళు. సో ఈ మాక్సిమం ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవంటే అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అంటే బ్లాక్ మనీని, రాంగ్ గా సంపాదించిన డబ్బును కానీ వీటన్నింటిని ఇవ్వడం, వాటన్నింటిని పొలిటికల్ పార్టీస్కి ఇచ్చి పొలిటికల్ పార్టీ యొక్క నెక్స్ట్ ఏవైనా ఈ మనకి ఏమైనా టెండర్స్ కానీ ఏవైనా వచ్చినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ మళ్ళీ కార్పొరేట్ కంపెనీస్ కి ఇది చేయడం జరగడం వల్ల ఈ పొలిటికల్ ఫండింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా కరప్ట్ అయిపోయింది. సో పొలిటికల్ ఫండింగ్ సిస్టమ్ లోని ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్స్ అనే వాటిని తీసుకొచ్చారు. ఓకేనా? ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏం చేస్తాయి అంటే చెప్తాను. ఒక ఆథరైజ్డ్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఆథరైజ్డ్ బ్యాంక్ ప్రెసెంట్ ఉన్నది ఎస్బీఐ అమ్మ. ఓన్లీ ఎస్బీఐ ఇప్పుడు ఆథరైజ్డ్ బ్యాంక్. ఈ ఎలక్టోరల్ బాండ్స్ కి ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి, బీజేపీ ఉందనుకోండి, బీజేపీకి పొలిటికల్ పార్టీ ఫండ్ ఇవ్వాలంటే ఒక కంపెనీ, రిలయన్స్ అనే కంపెనీ ఉందనుకోండి, ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా బీజేపీకి ఇవ్వడానికి లేదు, ఇది తిన్నగా వెళ్ళి ఎస్బీఐ దగ్గర ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని కొనుక్కోవాలి. ఎలక్టోరల్ బాండ్స్ ఎలా అమ్ముతారంటే, ఎస్బీఐ ఎలా అమ్ముతుందంటే 1000 రూపీస్ డినామినేషన్స్, 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakhs, 1 crore ఈ డినామినేషన్స్ లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని ఎస్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది. వీళ్ళు డబ్బులు ఇస్తారు,
వీళ్ళు బాండ్స్ ఇస్తారు. వీళ్ళు తెచ్చుకున్న ఈ బాండ్స్ ని తిన్నగా తీసుకెళ్లి ఈ బీజేపీ పార్టీ ఉంటుంది కదా వాళ్ళకి వీళ్ళు విరాళం అనేది ఇవ్వచ్చు. ఓకేనా, డొనేషన్ అనేది ఇవ్వచ్చు. ఈ బీజేపీ పార్టీ అనేది మళ్ళీ ఎస్బీఐ దగ్గరికి వచ్చి ఈ బాండ్స్ అనేవి వీళ్ళకి ఇచ్చి డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్ లో జమ అవుతాయి. ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ మీకు అర్థమైందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. మీ అందరికి ఎలక్టోరల్ బాండ్స్ అని అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చెప్పారు? పొలిటికల్ ఫండింగ్ లోని ఒక సిస్టమ్ ని క్లీన్ చేయడానికి, మొత్తం కరప్షన్ వచ్చేసింది, క్లీన్ చేయడానికి దీన్ని తీసుకొచ్చామంటారు. దీని ద్వారా కరప్షన్ అనేది పోతుందా పోదా? హెల్ప్ అవుతుందా సిస్టమ్ కి? హెల్ప్ అవ్వదా? చెప్పండి. హెల్ప్ అవుతుంది సార్, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది సార్. నో సార్, కరప్షన్ మొత్తం కాకపోయినా కొంచెమైనా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సార్. కొంచెమైనా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మిగిలిన డిజిటలైజ్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను బీజేపీ పార్టీకి ఇచ్చేటప్పుడు, అదే రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఉంటారో ఎస్బీఐకి వెళ్తారో, ఎస్బీఐకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫిజికల్ క్యాష్ ఇవ్వడం ఉండదు, చెక్ రూపంలో కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ మొత్తం కానీ ఇవ్వాలి. సో అకౌంట్స్ అనేవి మెయింటైన్ అవుతాయి క్లియర్ గా, రైట్? సో ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా జరగడం వల్ల సో క్లియర్ ఆడిటింగ్ అనేది ఉంటుంది. అది క్లియర్ గా అకౌంట్స్ అనేవి ఉండడం వల్ల ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇది అవుతుంది. దీని వల్ల యూజ్ కరెక్టే, వెరీ గుడ్. ఇప్పుడు దీంతో పాటు ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చినప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చింది. అది ఏంటి అంటే, నేను ఇప్పుడు డొనేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి బీజేపీ పార్టీకి, నేను ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నేను పలానా పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పక్కర్లేదు. నాకు ఎలక్టోరల్ బాండ్స్ కావాలి అని అడిగితే వాళ్ళు ఇస్తారు, రైట్? నేను ఎవరికి చేయాలనుకుంటున్నాను నేను చెప్పక్కర్లేదు. అలాగే నేను పార్టీకి డొనేట్ చేస్తాను కదా, ఇప్పుడు బీజేపీకి డొనేట్ చేశాను, బీజేపీ అనేది నా పేరును బహిర్గత పరచక్కర్లేదు. సాయిరామ్ అనే వ్యక్తి, సాయిరామ్ సార్ అనేవాడిని డొనేట్ చేశారు అని నా పేరును బహిర్గత పరచక్కర్లేదు. దీనివల్ల ఇంత సీక్రెట్ గా ఎందుకు జరుగుతుంది? ఎవరిచ్చారో తెలియకపోతే, ఏ కంపెనీ ఇచ్చారో తెలియకపోతే ప్రజలకి అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియకుండా ఇదవుతుంది కదా అని చెప్పి క్రిటిక్స్ అనేవాళ్ళు చాలా కోపగించుకున్నారు. ఇదొక ఇది. సెకండ్ ఏంటంటే, కార్పొరేట్ కంపెనీస్ ఒకప్పుడు వాళ్ళ లాభాల్లో నెట్ ప్రాఫిట్ లో ఓన్లీ 7.5% మాత్రమే ఇవ్వాలి. ఎవరికి? డొనేట్ చేయాలి, పొలిటికల్ పార్టీస్ కి. కానీ దీని ప్రకారంగా ఏం చేశారంటే 100% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్, మొత్తం ప్రాఫిట్స్ అనేవి పొలిటికల్ పార్టీస్ కి ఇచ్చేయచ్చు అనే ప్రొవిజన్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుంది? కార్పొరేట్ సంస్థల ఇది తగ్గిపోతుంది, ప్రాఫిట్ వాళ్ళకి తగ్గిపోతుంది. నో చెప్పాలి ముందు ఏముండేదంటే 7 కార్పొరేట్ కంపెనీస్ అనేవి వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో 7.5% అనేది పొలిటికల్ పార్టీస్ కి ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఏం చేశారంటే కేవలం 7.5% ఇవ్వాలి, అంతకుమించి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేశారంటే 100% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అనేవి పొలిటికల్ పార్టీస్ కి ఇవ్వచ్చు అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దానివల్ల నష్టం ఏంటి? ఎగ్జాక్ట్లీ బ్లాక్ మనీ అనేది అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ అనేవి షెల్ కంపెనీస్, ఈ పొలిటికల్ పార్టీస్ అనేవాళ్ళు షెల్ కంపెనీస్, ఒక బోగస్ కంపెనీలైనా ఫామ్ చేస్తారు. వాళ్ళకి పలానా ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఇది చేస్తారు, తప్పుడు లెక్కలు చూపిస్తారు. ఆ తప్పుడు లెక్కల్లో ప్రాఫిట్ అంతటిని ఏం చేస్తారు? మళ్ళీ పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ ఇచ్చేటట్టు బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది, రైట్? అర్థమైందా? దాంతో పాటు ట్రాన్స్పరెన్సీ అనేది ఏంటమ్మా? మార్క్సిస్ట్ అకౌంట్స్ అంటే ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్పరెన్సీ అనేది కరెక్ట్ గా ఉండలేకపోవడం వల్ల ఇంకొక ప్రాబ్లం అనేది ఉంది. ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్స్ కొన్నాను. ఈ ఎస్బీఐ దగ్గర నుంచి బాండ్స్ తీసుకొచ్చి బీజేపీ వాళ్ళకి ఇచ్చాను. రూలింగ్ పార్టీ ఏముంది? బీజేపీ ఉంది. నేను ఇచ్చానని చెప్పి బీజేపీకి తెలుస్తుంది. బీజేపీ అప్పుడు ఏం చేస్తుంది? నాకు సపోర్ట్ చేస్తుందా లేదా? నాకు ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు నేను బీజేపీకి కాకుండా కాంగ్రెస్ కి ఇచ్చాను. నేను కాంగ్రెస్ కి ఇచ్చినట్టు కాంగ్రెస్ బయట పెట్టదు, రైట్? బయట పెట్టదు. బట్ ఇక్కడ ఎస్బీఐ ఉంది. ఈ ఎస్బీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుందా ఉండదా? కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదా? ఇది దేనికి జవాబుదారీగా ఉంటుంది? ఫైనాన్స్ మినిస్ట్రీకి జవాబుదారీగా ఉంటుందా ఉండదా? ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది సెంట్రల్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇది చేస్తున్నారో చేయరా? సో ఎవరైతే ఇది చేశారో, నేను కాంగ్రెస్ కి నేను ఇచ్చాను అనుకోండి, అధికారంలో ఉన్న గవర్నమెంట్ నా మీద కోపం తెచ్చుకొని నాకు కాంట్రాక్ట్ రాకపోవడం కానీ, నాకు ఇన్ఫేవర్ గా నాకు ప్రవర్తించే అవకాశం కూడా ఉంది.
అవునా కాదా? అవును సార్. మేక్ సెన్స్ రైట్? 100% సార్. ఇలాంటి ఈ ఎలక్టరల్ బాండ్స్ వల్ల ఇలాంటి ఇది కూడా ఉంది. దానికి భయపడి అందరూ ఏం చేస్తారు, పబ్లిక్ అధికారంలో ఉండే పార్టీ ఏదైతే ఉందో దానికి కాసులు వర్షం కురిపిస్తారు రైట్, భయపడి. అందరూ అధికారంలో ఉండే పవర్ లో ఉన్న పార్టీకే డొనేషన్స్ అనేవి ఇస్తారు. మీకు మొన్న ఎలక్షన్స్ లో చూసుకుంటే 100% లో 97% ఆఫ్ డొనేషన్స్ అనేవి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చే డొనేషన్స్ బీజేపీకి మాత్రమే వచ్చాయి రైట్. అది మనం చూసుకోవాలి. సో ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చాలా చాలా సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేసింది, ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది, ఇలాంటివన్నీ జరిగినాయి. బట్ ఇంకొకటి ఉందమ్మా. ఏంటి అంటే ఇంకొక అమెండ్మెంట్ ఏం తెచ్చారంటే, ఫారెన్ కంపెనీస్ ముందు ఎలా ఉండేదంటే, ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్, మన ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకూడదు అని చెప్పి చేశారు. కానీ ఇప్పుడు అమెండ్మెంట్ లో ఏం తెచ్చారు, ఈ ఫారిన్ కంపెనీస్ కూడా ఎంత కావాలంటే అంత ఇండియన్ పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ అనేది ఇవ్వచ్చు అనే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. విత్ సబ్సిడరీ వీళ్ళు ఫారిన్ కంపెనీస్, అమెజాన్ ఉంది, అమెజాన్ ఇక్కడ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ బ్రాంచ్ పేరు మీదుగా ఇండియన్ పొలిటికల్ పార్టీస్ కి డబ్బులు అనేవి ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకా ప్రెజెన్స్ అనేది మన ఇండియన్ డెమోక్రసీ, ఈ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటారు. దీన్ని ఏమంటారు, డెమోక్రసీ అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. భారత ప్రజాస్వామ్యం మీద ఈ ఫారిన్ కంపెనీస్ యొక్క ప్రెజెన్స్ అనేది పడుతుందా పడదా? మన గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీద వీళ్ళ ప్రభావం అనేది పడుతుందా పడదా? ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ గురించి నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. The government may allow the sale of electoral bonds ahead of assembly elections in Bihar. బీహార్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్-నవంబర్ లో జరుగుతున్నాయి. దానికి ముందుగానే ఎలక్టరల్ బాండ్స్ సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి. ముందు ఎలక్టరల్ బాండ్స్ గురించి ఇప్పటివరకు నేను ఓరల్ గా చెప్పాను కదా, సింపుల్ గా మీకు టెక్నికల్ టర్మ్స్ లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మేకింగ్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇవ్వడానికి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా ఎలక్టరల్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. Issued in multiples of 1,000 rupees, 10,000 rupees, 1 lakh, 10 lakh, 1 crore. No maximum limit అండి. అంటే 10 కోట్లని ఇవ్వచ్చు. అంటే ₹1,00,00,000 బాండ్లు 10 కొని 10 కోట్లు కూడా డొనేషన్ అనేది చేయొచ్చు. ఎవరు ఇప్పుడు ఆథరైజ్డ్ బ్యాంక్ ప్రెజెంట్ ఎవరున్నారంటే ఓన్లీ ఎస్బీఐ మాత్రమే ఉంది. ఈ బాండ్స్ అనేవి రెడీమబుల్ ఇన్ ద రిజిస్టర్డ్ అకౌంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయగానే పొలిటికల్ పార్టీ అనేది ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి పొలిటికల్ పార్టీ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలోకి ఈ డబ్బులన్నిటిని ఇది చేసుకోవచ్చు. ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ ఎలాంటి పొలిటికల్ పార్టీ అయి ఉండాలంట, రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951. దీని ప్రకారంగా రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్. మొత్తం పోలైన ఓట్లలో 1% ఓట్లు ఈ పొలిటికల్ పార్టీకి పోల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. బాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ ఎనీ పర్సన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే సంవత్సరంలో 4 సార్లు ఉంటాయి, ప్రతి 3 నెలలకి. జాన్వరిలోని, ఏప్రిల్లోని, జూలైలోని, అక్టోబర్లోని అమ్మకానికి పెడతారండి. ఎనీ పర్సన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక నేనైనా కొనుక్కోవచ్చు, కంపెనీ ప్రకారంగా అయినా కొనుక్కోవచ్చు, కంపెనీ మీదగానే కొనొచ్చు. డోనర్స్ నేమ్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఆన్ ద బాండ్. బాండ్ మీద ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ తాలూకా నేమ్ అనేది మెన్షన్ చెయ్యరు అని చెప్తున్నారు. ఇదంతా మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో టక్క చెప్పేస్తున్నాను. అజయ్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఆ బాండ్స్ ఇప్పుడు పార్టీకి ఇవ్వడానికి ఇష్టపడక మళ్ళీ రిటర్న్ మనీ తీసుకుందాం అంటే అవుతుందా? బాండ్స్ అనేవి అది ఇప్పుడు బాండ్స్ ఒక వ్యక్తి బాండ్స్ కొన్నాడు సార్, పార్టీకి ఇవ్వడానికి ఇద్దామని చెప్పి కొన్నాడు, కానీ కొన్ని తర్వాత అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ బాండ్స్ ఏం చేస్తాడు? 15 days ఉంటే బాండ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందమ్మా. బాండ్ తీసుకున్న 15 రోజుల లోపల వాళ్ళకి డొనేట్ చేసేయాలి. డొనేట్ చేయడం కాదు, పొలిటికల్ పార్టీస్ అనేవి రెడీమ్ చేసుకోవాలి. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు రెడీమ్ చేసుకుంటాయి, మనం బాండ్స్ అయినా పొలిటికల్ పార్టీస్ డొనేట్ చేస్తేనే కదా చేసుకుంటాయి. నీకు బాండ్స్ తీసుకున్న తర్వాత నేను ఒకవేళ ఇది చేయలేదు అంటే ఏదైతే నేను అకౌంట్ చూపించి చెక్ పెట్టుకున్నానో ఆ అకౌంట్ లోకి తిరిగి రెడీమ్ అయిపోతాయి. క్లియరా? క్లియర్ సార్. 15 రోజులు ఇది ఉంటేనే అవుతుంది. 15 రోజులు దాటితే ఆ మనీ అనేది, ఆ బాండ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. రైట్, రిషికా కరెక్ట్ గా చెప్పింది. డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 days ఫర్ సేల్. ఈ బాండ్స్ అమ్మకాన్ని అనమాట, డిమాండ్ ఎప్పుడు ఉంటే అప్పుడు అమ్మకం ఎలాగైతే చేస్తారో అలాగే ఈ ఎలక్టరల్ బాండ్స్ అమ్మకం కూడా ఎలక్షన్స్ టైంలో కాస్త ఎక్కువ సమయం, మామూలుగా చెప్పాను కదా 10 రోజులే చేస్తారు. ఎప్పుడైతే ఈ జాన్వరి, ఏప్రిల్ చెప్పాను కదా, మొదలుపెట్టి 10 రోజుల వరకే చేస్తారు అమ్మకం అనేది. బట్ 30 days వరకు పొడిగించవచ్చు. దాంతోపాటు ఎలక్షన్స్ సమయంలో ఉన్నప్పుడు ఈ జాన్వరి, ఈ ఏప్రిల్, ఈ
జూన్ ఇది ఎప్పుడైతే మనం ఫాలో అవుతున్నామో ఈ సిస్టమ్ కి దూరంగా కూడా వెళ్ళొచ్చు. అంటే ఫెబ్ లో కూడా అమ్మొచ్చు, మార్చ్ లో కూడా అమ్మొచ్చు, ఎలా అయినా అమ్మొచ్చు, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ అనేది ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా? గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. ఇయర్ మొత్తం అమ్ముకోవచ్చు సార్ ఇండైరెక్ట్ గా. అంతే, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అంతే. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద కాంట్రవర్సీస్ గురించి మాట్లాడదాం. అనానిమిటీ, ఇప్పుడే చెప్పాను కదా, నేను డొనేట్ చేస్తే నా పేరును పొలిటికల్ పార్టీస్ అనేవి బయటకి చెప్పనకపోవడం వల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్, ఎలా వస్తున్నాయి అని చెప్పి ఒక ఇది అనేది లేకపోతే, ఒక అకౌంట్ అనేది లేకపోతే దానికి ఇబ్బంది అవుతుంది, ఏదో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా ఇది అవ్వట్లేదు అంటే, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏవైతే మన పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్ మన మనీ ఏదైతే ఇది చేస్తామో, ఈ ఎస్బీఐ అనే ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్ లో ఉండడం వల్ల అది ఏం చేస్తుంది, ఎవరైతే ఇది చేశారు అనే దాన్ని రూలింగ్ పార్టీకి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ట్రాన్స్పరెన్సీ కూడా మిస్ అవుతుంది. ఛానల్ ఆఫ్ బ్లాక్ మనీ ఇప్పుడే చెప్పాను కదా, షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి 7.5% నుంచి నెట్ ఇన్కమ్ లోంచి 100% చేసేసారని. దానివల్ల ఏమవుతుంది, షెల్ కంపెనీస్ లాంటివి, బోగస్ కంపెనీస్ లాంటివి వచ్చి బ్లాక్ మనీ కూడా ఎక్కువగా ఫ్లో అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు ఎసిమెట్రిక్ ఒపాసిటీ, అంటే ప్రతి రూలింగ్ పార్టీకి ఒక న్యాయము, దాంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నది ఏదైతే ఉంటుందో అపోజిషన్ పార్టీకి ఒక న్యాయం అయ్యేటట్టు ఎసిమెట్రిక్ ఒపాసిటీ కూడా జరుగుతుంది. రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఉంది, అపోజిషన్ పార్టీకి ఇది జరిగేటట్టు ఉంది. రూలింగ్ పార్టీకి కాసులు పంట కురిపిస్తుంది, అపోజిషన్ పార్టీకి చిల్లి గవ్వ కూడా దక్కదు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల అనేటటువంటి ఒక వాదనలు అనేవి, డిబేట్స్ అనేవి వినిపిస్తా ఉన్నాయి. మీ అందరికీ అర్థమైందా ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దాని తాలూకు మొత్తం అంతా చరిత్ర కదా? ఎగ్జాక్ట్లీ. మనీ లాండరింగ్ కూడా అదే, ఆర్బీఐ కూడా అదే చెప్పిందమ్మా, మనీ ఫారినర్స్ ఉండడం వల్ల మనీ లాండరింగ్ కూడా ఇదయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, నైస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆర్టికల్, ఓపెన్ ఏపీఐ ఫర్ ఆరోగ్య సేతుకి ఒక స్పెషల్ ఫీచర్ అనేది తీసుకొచ్చారండి. అది ఓపెన్ ఏపీఐ అని చెప్తున్నారు. అసలు ఏంటి దీని సంగతి అని ముందు టకటకా నేర్చేసుకుందాం. ద గవర్నమెంట్ అనౌన్స్ ఏ న్యూ ఫీచర్. ఆ ఫీచర్ ఏంటి అంటే ఓపెన్ ఏపీఐ సర్వీస్. దేనికోసం అంటే ఆరోగ్య సేతు యాప్ కోసం. ఆరోగ్య సేతు ఒక అప్లికేషన్ యొక్క ప్రిలిమ్స్ లెవెల్లో కాస్త ఫ్యాక్ట్స్ అనేవి టకటక నేర్చుకుందాం. చూడండి, ఇట్ ఈస్ లాంచ్ ఇన్ ఏప్రిల్ 2020. COVID-19 ఎక్కువగా ప్రబలడం, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి పెరగడం వల్ల మనకి కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం అని చెప్పి ఆరోగ్య సేతు యాప్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 2020లో. డెవలప్డ్ బై నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళు అనే వాళ్ళు ఈ ఆరోగ్య సేతు అప్లికేషన్ అనే దాన్ని తయారు చేశారు. మోస్ట్ డౌన్లోడెడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఇన్ ద వరల్డ్. మొత్తం 15 కోట్ల కంటే పైబడి యూజర్స్ అయితే దీనికి ఇదయ్యారు, డౌన్లోడ్స్ అనేవి జరిగినాయి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ డౌన్లోడెడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్కువ మంది యూజర్స్ ఉన్న యాప్ ఇదే. ఇప్పుడు ఏపీఐ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓపెన్ సోర్స్ ఏపీఐ అంటే పబ్లిక్ ఏపీఐ. ఇప్పుడు ఏపీఐ అసలు ఈ ఫీచర్ అనేది సింపుల్ గా చెప్తాను చూడండి మీకు. ఆరోగ్య సేతు యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మన తాలూకు ఈమెయిల్ అడ్రస్, మన తాలూకు ఇవన్నీ అడుగుతుంది. దాంతో పాటు మన తాలూకు ఆరోగ్య సేతు స్టేటస్ ఏదైతే ఉందో, మన కాంటాక్ట్స్ కానీ మన లొకేషన్ స్టేటస్ ఏదైతే ఉందో ఇదంతా మన దగ్గర నుంచి తీసుకుంటుంది. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి ఇస్తారా అంటే ఇవ్వరు. బట్ ఈ ఏపీఐ అనేది ఏదైతే ఉందో, ఏపీఐ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన యూజర్ ఐడి, దాంతో పాటు మన ఆరోగ్య సేతు స్టేటస్, ఈ రెండు మాత్రమే వేరే వాళ్ళకి వెళ్ళే ఒక ఫీచర్ అనేది ఉంది. ఈ వేరే వాళ్ళు ఎవరు అంటే, నేను ఒక ఎంప్లాయీని అనుకోండి, LTX క్లాసెస్ లో నేను ఒక ఎంప్లాయీని, మా సురేష్ సార్ సాయిరామ్ రోజు ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి ఈయన తాలూకు హెల్త్ స్టేటస్ తెలుసుకుందామని చెప్పి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి. సో ఈయన ఏం చేస్తారంటే ఆరోగ్య సేతు ఈ పోర్టల్ ద్వారా, ఏపీఐ పోర్టల్ ద్వారా నా యూజర్ ఐడికి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, నీ ఆరోగ్య సేతు స్టేటస్ నాకు కావాలి నేను మానిటర్ చేయడానికి అని. సో నేను ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పుడే నా తాలూకు ఆరోగ్య సేతు స్టేటస్ అనేది ఈయనకి వెళ్తుంది. సో దట్ ఒక ఎంప్లాయర్ అనేవాళ్ళు, ఒక బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు తన దగ్గర పనిచేసిన ఉద్యోగుల యొక్క ఆరోగ్య హెల్త్ స్టేటస్ ని తెలుసుకోవడానికి ఈ ఏపీఐ ఫీచర్ అనేది
ఉపయోగపడుతుంది. మీకు సింపుల్ గా ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ టు అడ్రస్ ద ఫియర్ ఆర్ రిస్క్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరూ మా అన్లాక్ ఓపెన్ చేయడం వల్ల, లాక్డౌన్ అనేది తీసేయడం వల్ల, ఎక్కడికక్కడ జనాలు తిరగడం వల్ల ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి COVID-19 ఉందో, ఎవరికి లేదో తెలియట్లేదు. సో ఆ ఫియర్ అనేది, ఆ బాధను ఇదవ్వడానికి, ముఖ్యంగా ఏదైతే ఎకనామిక్ స్టేషన్స్ మనకి ఏవైతే కంపెనీస్ కానీ ఓపెన్ చేస్తున్నారో ఆ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇట్ హెల్ప్స్ బిజినెసెస్ అండ్ ఆర్గనైజేషన్స్, బిజినెసెస్ కి అండ్ ఆర్గనైజేషన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఏ బిజినెస్ అయ్యి ఉండాలి, షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఇండియాకి చెందిన బిజినెస్ అయ్యే ఉండాలి. ఎంటిటీస్ విత్ మోర్ దెన్ 50 ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ అనే వాళ్ళు 50 మంది కంటే ఎక్కువ మంది ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఈ ఏపీఐ యాక్సెస్ అనేది ఇస్తారు అని చెప్తున్నారు. దే కెన్ గెట్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ దర్ ఎంప్లాయీస్ ఒక హెల్త్ స్టేటస్ అనేది వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఇండియన్ సిటిజన్షిప్ మీన్స్ ఇండియాలో ఉన్న, నాట్ ఇండియన్ సిటిజన్షిప్, ఇండియాలో ఉన్న, అమెజాన్ ఇప్పుడు ఇండియాలో ఉంది కదా, వాళ్ళకి కూడా ఇది లభిస్తుంది ఏపీఐ స్టేటస్. దే కెన్ గెట్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ దర్ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ స్టేటస్ అనేది వాళ్ళకి ఇదవుతుంది. సో దట్ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఐ మీన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి ఇవ్వాలి, ఆఫీస్కి ఎవరిని ఇది చేయాలి, ఏ రిసోర్సెస్ ని ఎలా డిప్లాయ్ చేయాలి అనే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. దాంతోపాటు ఆరోగ్య సేతు యాప్ ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రైవసీ ఇష్యూ. ఆరోగ్య సేతుకి ఇచ్చిన డీటెయిల్స్ అనేవి మన ఇండియాలో డేటా ప్రొటెక్షన్ లాస్ అనేవి కరెక్ట్ గా లేకపోవడం వల్ల డేటా చోరీకి గురవ్వచ్చు, సెక్యూరిటీ బ్రీచెస్ గురయ్యి ఇన్ని కోట్ల మంది డేటా, 15 కోట్ల మంది యూజర్స్ అని చెప్పాం. దిస్ ఇస్ రిచ్ డేటా. ఈ డేటా అంతటిని వేరే వాళ్ళు సెక్యూరిటీ బ్రీచెస్ ద్వారా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో అది కూడా చాలా ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి అని చెప్పి ఒక సుప్రీంకోర్టులో కేసులు కూడా నడిచినాయి. ఈ ప్రైవసీ ఇష్యూని కూడా అడ్రస్ చేశారు. ఓపెన్ ఏపీఐ ఓన్లీ ప్రొవైడ్ ఆరోగ్య సేతు స్టేటస్, అంటే చెప్పాను కదా హెల్త్ స్టేటస్, దాంతోపాటు నేమ్ ఆఫ్ ఆరోగ్య సేతు యూజర్, అది మాత్రమే ఇది చేస్తారు. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, లొకేషన్ ఇవేవి అవతల వారితో షేర్ చేసుకోవడం అంటూ జరగదు. నో అదర్ పర్సనల్ డేటా ఈజ్ ప్రొవైడెడ్. అదర్ పర్సనల్ డేటాని ప్రొవైడ్ చేయరు. అది కూడా ఎవరైతే ఉన్నారో యూజర్, ఆ యూజర్ తాలూకా కన్సెంట్ తోనే, ఆ యూజర్ యొక్క అనుమతితోనే ఈ డేటా అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? అందరికీ అర్థమైందా? yes sir yes sir yes sir చూడండి, వైల్డ్ లైఫ్స్ ఇన్ కాలిఫోర్నియా. రీసెంట్ గా కాలిఫోర్నియా, మనకి ఈస్టర్న్ కాలిఫోర్నియాలో గురించి ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. చెప్పాలి, రీసెంట్ గానే 4 days బ్యాక్ నేను మాట్లాడాను. ఈస్టర్న్ కాలిఫోర్నియా గురించి మనం మాట్లాడాం. చెప్పండి. డెత్ వ్యాలీ. ఎగ్జాక్ట్లీ, డెత్ వ్యాలీలో ఎవరు చెప్పారమ్మా? జయంత్, రైట్? సార్, డెత్ వ్యాలీలో హైయెస్ట్ టెంపరేచర్ ఇది, దీనిలోనే హైయెస్ట్ టెంపరేచర్ అనేది నమోదైంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అదే కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ అనేవి సివియర్ గా ప్రబలుతున్నాయి, సివియర్ గా స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ మోర్ దెన్ 4 lakhs acres ఆఫ్ ఫారెస్ట్. అంటే అడవుల్ని 4 లక్షల ఎకరాలకు పైబడి అడవులు అనేవి ధ్వంసం అవుతున్నాయి ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల. వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటి అంటే కార్చిచ్చులు, తెలుగులో కార్చిచ్చులు అంటామమ్మా. రీసెంట్ గా మనకి ఆస్ట్రేలియాలో కూడా ఈ వైల్డ్ ఫైర్స్ జరిగింది, రైట్? రైట్. దానికి కారణం, ఇప్పుడు రావడానికి కారణం ఏం చెప్తున్నారంటే, రీసెంట్ గా 11,000కు పైగా లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి కాలిఫోర్నియాలో వచ్చినాయి అని చెప్తున్నారు. దాంతోపాటు నేను మొన్న డెత్ వ్యాలీలోని అంత టెంపరేచర్ నమోదు అవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ చెప్పాను, తెలుసా మీకు? జియోగ్రఫికల్ రీజన్. ఒక హీట్ అనేది లోనికి వెళ్ళిపోతుంది, అది హీట్ డామ్స్. హీట్ డామ్స్ సార్. ఆ హీట్ అనేది ట్రాప్ అయిపోవడం వల్ల కూడా ఫైర్ అనేది, ఫారెస్ట్ ఫైర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజెస్ కూడా దానికి కారణం. ఎగ్జాక్ట్లీ. 10 largest fires since 2000. 2000 నుంచి 10 largest ఫారెస్ట్ ఫైర్స్ ని కాలిఫోర్నియా విట్నెస్ చేసిందండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వెస్టర్న్ యుఎస్ ఫైర్స్, వెస్టర్న్ యుఎస్ లో ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి 400% 1970 నుంచి 4 రెట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. కాలిఫోర్నియాలో ఎక్కువగా 2 ఫైర్ సీజన్స్ అనేవి ఉంటాయి. మొదటి ఫైర్ సీజన్ ఫస్ట్ వెస్టర్న్ ఫైర్ సీజన్, సెకండ్ అనేది సెకండ్ ఫైర్ సీజన్ అండి. ఇది ఎప్పుడు ఉంటుందంటే, ఫస్ట్ ఫైర్ సీజన్ ఎప్పుడు ఉంటుందంటే June to September. ఈ సెకండ్ ఫైర్ సీజన్ ఎప్పుడు ఉంటుందంటే October to April. ఇది ఫస్ట్ ఫైర్ సీజన్ ఎందుకు జరుగుతుంది అంటే, వార్మర్ అండ్ డ్రైయర్ వెదర్ అనేది, క్లైమేట్ అనేది వార్మర్ గా చాలా వేడిగా ఉండడం వల్ల
వాతావరణంలో చాలా ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫైర్స్ అనేవి ఇదవుతాయి. ఇది ఏంటి అంటే శాంటా అనా విండ్స్ అండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే డిజర్ట్స్, కాలిఫోర్నియా చుట్టుపక్కల ఏవైతే ఎడార్లు ఉన్నాయో అక్కడ హై ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఫామ్ అయ్యి హై ప్రెజర్స్ ఫామ్ అవడం వల్ల అవి విండ్స్ లా మారి ఈ ఫైర్స్ అనే దాన్ని దారి చేస్తాయి. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అండి. ఈ విండ్స్ అనేవి ఇవే ఎక్కువగా కాలిఫోర్నియాలో ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనే దాన్ని దారి తీస్తున్నాయి. 3 times ఫాస్టర్ దెన్ ఫస్ట్ సీజన్ ఫైర్స్. దీనికంటే 3 రెట్లు ఎక్కువగా వైల్డ్ ఫైర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దేని కారణం వల్ల అంటే ఈ శాంటా అన్న విండ్స్ వల్ల. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఇప్పుడు రావడానికి రీజన్ గురించి మాట్లాడదాం. క్లైమేటిక్ రీజన్స్ డ్రై అండ్ హాట్ వెదర్స్ ఉండడం వల్ల కూడా ఒక రీజన్ అండి. ఇది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వెజిటేషన్ స్ట్రేట్ డ్రై త్రూ అవుట్ సమ్మర్. ఎగ్జాక్ట్లీ జూన్ టు సెప్టెంబర్. ఈ సమ్మర్ మొత్తం ఈ ప్లాంట్స్ కానీ ఏవైతే వెజిటేషన్ ఉంటుందో అదంతా డ్రైగా ఉంటుంది, ఎండుటాకులు అవన్నీ ఉంటాయి. దానివల్ల ఒక్కసారి ఫైర్ అనేది స్టార్ట్ అయితే ఇంకా అలా స్ప్రెడ్ అవుతూనే ఉండడం అనేది జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ రైన్ఫాల్, కరెక్ట్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా ఆర్టిఫిషియల్ గా చేయడం చాలా కష్టం. ఒక వర్షం పడితే తప్ప అవి ఆగడం అనేది అసాధ్యం. సో వర్షాలు కూడా తక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ ఫైర్స్ వల్ల చాలా అడవులు అనేవి ఇదైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక రీజన్ అండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల 1 to 2 degrees సెంటిగ్రేడ్ అనేది పెరుగుతుంది ఎర్త్ టెంపరేచర్. దాని వల్ల కూడా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. హ్యూమన్ ఇంటర్వెన్షన్, మనిషి చేసిన కారణాలు ఏముంటాయో చూద్దాం. ఫాలెన్ పవర్ లైన్స్, మనం ఎలక్ట్రిక్ పవర్ లైన్స్ ఏవైతే వేస్తామో అవి మధ్యలో కూలిపోవడం వల్ల దాని వల్ల కూడా ఫైర్ అనేది క్రియేట్ అయ్యి ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి రావడం జరుగుతుంది. వైల్డ్ ఫైర్స్ అనేవి మొదలవడం అనేది అవుతుంది. దాంతోపాటు యాక్సిడెంట్స్, సివియర్ యాక్సిడెంట్స్ ఏవైతే ఎలక్ట్రికల్ పోల్ లైన్స్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా ఇదవుతుంది. దాంతోపాటు అర్బనైజేషన్, ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ దగ్గరగా మనిషి ఎప్పుడైతే మూవ్ అవుతున్నాడో మనిషి చేస్తున్న ఏవైతే డైలీ ఇవేవైతే ఉంటాయో దాని వల్ల కూడా ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కార్చిచ్చులు వైల్డ్ ఫైర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు సప్రెసింగ్ ఫైర్స్, కూల్ బర్నింగ్ అనే ఇదండి. సప్రెసింగ్ ఫైర్స్ అంటే ఈ కార్చిచ్చుల్ని అరికట్టడంలో భాగంగా ఏం చేస్తారంటే కాలిఫోర్నియా దగ్గర చిన్న చిన్న ఫైర్స్ అనేవి సృష్టిస్తారు. అడవుల్లో ఎక్కడైతే అంటే ఫ్లేమబుల్ ఏవైతే ఉంటాయో, ఫ్లేమబుల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, యూకలిప్టస్ లాంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ అన్నిటికీ వీళ్ళే ఆర్టిఫిషియల్ గా వెలిగించి దాన్ని కంట్రోల్డ్ గా చేసి ఆపేస్తారు. సో రేపొద్దున కార్చిచ్చులు మొదలైన ఈ ఫ్లేమబుల్ ప్లాంట్స్ అనేవి లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కార్చిచ్చులు ఆగుతాయని. బట్ ఇవి కూడా ఇండైరెక్ట్ గా ఒక కారణం అయిపోతున్నాయి. ఎక్కడో చిన్న ఇది ఉండిపోయి అది మళ్ళీ వైల్డ్ ఫైర్ గా మారి ఒక పెద్ద ఇది కూడా రావడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్? ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. ఎకనామిక్ లాస్ అండి. చాలా సార్ సప్రెసింగ్ ఫైర్స్ అదొకసారి చెప్పండి సార్, అదేదో నాకు అర్థం కాలేదు. సప్రెసింగ్ ఫైర్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, కాలిఫోర్నియాలో ఎక్కువగా వైల్డ్ ఫైర్స్ అనేవి అవుతున్నాయి, రైట్? వైల్డ్ ఫైర్స్ అనేవి ఎందుకు ఎక్కువగా వస్తాయంటే ఫారెస్ట్ లో కొన్ని ఫ్లేమబుల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయండి, రైట్? యూకలిప్టస్ కానీ ఇంకా పైనాపిల్ ట్రీస్ కానీ ఇవన్నీ ఎక్కువగా పంటలు ఏవైతే ఉంటాయో పంటలకి ఎక్కువగా ఇది చేసే ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఫైర్స్ అనేవి సృష్టించి ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాల్చేస్తారు. సో వైల్డ్ ఫైర్ అనేది ఇలా వస్తుంది అనుకోండి, ఇక్కడ ఫ్లామబుల్ ప్లాంట్స్ అనేవి లేవు అనుకోండి, ఈ ఏరియాలో వాళ్ళు ఆల్రెడీ ముందు కాల్ చేశారు అనుకోండి ఆర్టిఫిషియల్ గా, ఇక్కడతో వైల్డ్ ఫైర్ అనేది ఆగిపోతుంది, తర్వాత ఇక్కడ కంటిన్యూ అవ్వదు నెక్స్ట్ కి. మీకు అర్థమైందా? గ్యాప్స్ అనేవి సృష్టిస్తున్నారు ఫారెస్ట్ లో, మధ్యలో గ్యాప్స్ అనేవి సృష్టిస్తున్నారు. దాంతో ఫారెస్ట్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల. బట్ ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో, ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి వాటి వల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఇంకా అవి కొత్త వైల్డ్ ఫైర్స్ కి దారి తీస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంపాక్ట్ చూడండి, అర్థమైంది అనుకుంటా సాయి కార్తిక్? అర్థమైంది సార్, అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఇంపాక్ట్ ఏంటంటే ఎకనామిక్ లాస్, ఆర్థికంగా చాలా నష్టపోతారు. మనకు తెలుసు ఫారెస్ట్ ఆర్ మెయిన్ రిసోర్సెస్, మనకి చాలా వాటికి అడవుల మీద మనిషి చాలా ఆధారపడుతూ ఉంటాడు, చెట్ల పైన చాలా ఆధారపడుతూ ఉంటాడు. వాటి వల్ల ఏమవుతుంది, ఎకనామిక్ లాస్ కూడా ఉంటుంది, ఆర్థికంగా కూడా మనిషి చాలా నష్టపోతాడు. దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంత హ్యూజ్ అమౌంట్ లో కావడం వల్ల ఈ ఎయిర్ కూడా విపరీతంగా పొల్యూట్ అవుతుంది. దాంతోపాటు
ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా ఇదవుతుందండి. అంటే కాలిపోయిన ల్యాండ్ అనేది ఇన్ఫర్టైల్ గా తయారవుతుంది, దాని తాలూకా ఫెర్టిలిటీ అనేది పోవడం జరుగుతుంది, అది కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ కారణం అవుతుంది. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, విపరీతంగా ఫ్లోరా అండ్ యానిమల్స్ కూడా చాలా చచ్చిపోతాయి, విపరీతంగా ప్లాంట్స్ కూడా ఇదైపోతాయి, దానివల్ల బయోడైవర్సిటీకి కూడా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. క్లియర్? అందరికీ అర్థమైందా? ఎస్ సార్. అందరికి రైట్. ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి. క్వశ్చన్స్ అనేవి పెడుతున్నప్పుడు ప్రతిరోజు రాయండి అమ్మా, మీకోసమే పెడుతున్నాం. తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు రాసి ఉండాల్సిందే అని. ఒక అటెంప్ట్ పోతే మీకు తెలియదు ఆ కాస్ట్ ఎంత ఉంటుందో. అటెంప్ట్ పోవడం అనేది చాలా ఇబ్బంది, మెంటల్ గా చాలా స్ట్రెస్ అవుతాము, ప్రెజర్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి త్వరగా అనేది. సో మెయిన్స్ ఆన్సర్ అనేది రాయడం అనేది అలవాటు చేసుకోండి ఎవ్రీడే, మీకు ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు చూడండి, నుకాయ్ జుహార్ అనేది దీనికి రీసెంట్ గా వచ్చిన పండగ అండి. ఇది న్యూస్ లోకి వచ్చింది. అది ఎందుకు వచ్చింది, ఏ పండగ అని దీని గురించి మాట్లాడదాం. క్వశ్చన్స్ రావడం లేదు అంటే ఎవ్రీడే ఎవరు రాయకపోతే మేము ఎలా పెడతాం? ఒక్క ఆన్సర్ కూడా కనిపించట్లేదు. సో ఆ ఆన్సర్స్ పెట్టిన క్వశ్చన్స్ ఆన్సర్ రావాలి అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నేను మీరు పెట్టినా పెట్టకపోయినా నేను క్వశ్చన్స్ అనేవి పెట్టేస్తూనే ఉంటాను. ఆన్సర్స్ అనేవి రాయండి ప్రతి ఒక్కరు. అదే చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్ గా ఆన్సర్స్ రాస్తున్నాం కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ తెలియట్లేదు. రాసిన తర్వాత కొంచెం మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వండి సార్. సో నెక్స్ట్ టైం ఎక్కడ రిపీట్ మిస్టేక్ చేస్తున్నామో సో మాకు ఒకటి అర్థమవుతుంది. ఓకే పెర్ఫెక్ట్. నేను మిగిలిన ఫ్యాకల్టీ శ్యామ్ సార్ తో డిస్కస్ చేసి నేను దీని గురించి చెప్తాను మీకు. షూర్. సో మీరు ఐడియల్ ఆన్సర్ అనేది ఒకటి కోరుకుంటున్నారు అంతేనా? దానికి సో మీకు రివిజన్ లాగా కూడా ఉంటుంది, రైట్? ఓకే ఫైన్. నేను కన్ఫర్మ్ గా సురేష్ సార్ తో మాట్లాడతాను, ఈ రోజే మాట్లాడతాను. ఓకే పర్ఫెక్ట్. చూడండి, అయితే ఎందుకు ఇది వచ్చిందో చూద్దాం. పిఎం గ్రీటెడ్ ఫార్మర్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ నుకాయ్ జుహార్. నుకాయ్ జుహార్ అనే పండుగ రోజు పిఎం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నమాట రైతులకి వాళ్ళ తన తాలూకు గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అనేది తెలిపారు. ఎప్పుడు దీన్ని జరుపుకున్నారంటే 23 ఆగస్ట్ 2020. ఈ నుకాయ్ జుహార్ అనేది అగ్రికల్చరల్ ఫెస్టివల్ అండి. ఇది ఒక వ్యవసాయ సంబంధితమైన పండగ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నుకాయ్ పరబ్ లేదా నుకాయ్ బేట్గట్. దీనికి 2 పేర్లు అనేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కువగా ఒడిశాలోని, వెస్టర్న్ ఒడిశాలోని, ఛత్తీస్గఢ్ లోని ఎక్కువగా ఇది చేస్తారు. దాంతో పాటు జార్ఖండ్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేటెడ్ టు వెల్కమ్ ద న్యూ క్రాప్ ఆఫ్ ద సీజన్. అంటే ఆ సీజన్ కి వచ్చిన కొత్త పంట ఏదైతే ఉందో ఆ కొత్త పంట వచ్చిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, దాన్ని ఇది చేసుకోవడానికి ఈ పండుగ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో వీళ్ళు దీన్ని అలా జరుపుకుంటారు. ఓకేనా? ఇది చూడండి, నువాఖాయ్ అనేది 2 పదాలండి, నువా అండ్ కాయ్. నువా అంటే న్యూ, కాయ్ అంటే ఈట్. ఓకేనా? నువా అంటే న్యూ కొత్త, కాయ్ అంటే ఈట్ కొత్త తాలూకా పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన పండుగ. సెలబ్రేటెడ్ ఇన్ వెస్టర్న్ ఒడిషా, సదరన్ ఛత్తీస్గఢ్, సమ్ ఏరియాస్ ఇన్ జార్ఖండ్. ఈ 3 దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. సెలబ్రేట్ ఆన్ ద డే ఆఫ్టర్ గణేష్ చతుర్థి. గణేష్ ఫెస్టివల్ తర్వాత రోజునే ఈ నుకాయ్ జుహార్ అనే పండుగని జరుపుకుంటారు. ఫార్మర్స్ ఆఫర్ ద ఫస్ట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ దేర్ ల్యాండ్స్ టు గాడెస్ సమలేశ్వరి. సమలేశ్వరి అనే ఒక గాడెస్ కి ఫార్మర్స్ అనే వాళ్ళు తమ పంటని నివేదిస్తారు. ఒక దీనిగా ఒక నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేస్తారు. ఈ సమలేశ్వరి అనే ఆవిడ ఫేమస్ మదర్ గాడెస్ ఆఫ్ సంబాల్పూర్ డిస్ట్రిక్ట్, ఒడిశా. ఒడిశాలోని సంబాల్పూర్ డిస్ట్రిక్ట్ లో ఫేమస్ మదర్ గాడ్ అండి, అమ్మ తల్లి అంటాము. అలాంటి ఆవిడ సంబాల్పూర్ డిస్ట్రిక్ట్. ఫెస్టివ్ యాక్టివిటీస్ రివీల్ బోత్ ట్రైబల్ ఆరిజిన్స్ అండ్ హిందూ రిచువల్స్. ఈ ఫెస్టివ్ తాలూకు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే రిచువల్స్ పర్ఫామ్ చేస్తారో అవి ట్రైబల్ ఆరిజిన్స్, ట్రైబ్స్ నుంచి వచ్చినవి. దాంతో పాటు బేసిక్ హిందూ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫాలో అవుతారు. ఇట్స్ ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ వేదిక్ పీరియడ్. ఇది పండగ యొక్క ఆరిజిన్ అనేది వేదిక్ పీరియడ్ తో స్టార్ట్ అయింది. పంచయజ్ఞ అంటాం, పంచభూతాలకు పూజించడం అనేది మనకి వేదిక్ పీరియడ్ నుంచి వచ్చింది. ఈ రోజు హిస్టరీ క్లాస్ లో వేదిక్ పీరియడ్ గురించి మాట్లాడతాను. క్లాస్ లో లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. 8:15 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దానిలో కూడా మాట్లాడతాను. పంచయజ్ఞ, పంచభూతాలకు పూజించడం అనేది ఎప్పుడైతే ఇదైందో అక్కడి నుంచే ఈ ఫెస్టివల్స్ అనేవి ఆరిజిన్ అనేది మొదలైంది అని చెప్తున్నారు. నేలను మనం పూజించడం మనకి ఎప్పటి నుంచో వస్తూనే ఉంది, రైట్? దున్నే ముందు కానీ, మనకి ఒక ఇల్లు కట్టే ముందు కానీ మనం పునాది వేసి
మన భూమి తల్లిని పూజిస్తాం కదా. సో పంచభూతాలను పూజించడం మనకి ఎప్పటి నుంచో అలవాటుగా భారత సంప్రదాయాల్లో మన 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 కల్చర్ లో ఎప్పటి నుంచో అంతర్భాగంగా ఉంటూనే వస్తుంది. మీకు అర్థమైందా ఈ ఆర్టికల్? ఈ ఫెస్టివల్ ప్రిలిమ్స్ లెవెల్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకుని చెప్పాను, రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి. ఓకేనా? అన్ని ఆర్టికల్స్ అర్థమవుతున్నాయి కదమ్మా. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సింపుల్ గా నాకు వాట్సాప్ మెసేజ్ ఒకటి పెట్టొచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా ఇష్యూస్ కానీ, మీకు ఏమైనా యాడ్ చేయాలని కానీ మీకు ఏమైనా అనిపిస్తే మాకు ఇది చేయండి, మొహమాట పడద్దు. ఏమైనా గైడెన్స్ కావాలన్నా, దేని గైడెన్స్ కావాలన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడొచ్చు, లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నేను పర్సనల్ గా మీకు గైడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికి క్లియర్ అనే అనుకుంటున్నాను. ఓకేనా? డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, క్లాసులు లైవ్ లోకే ఇదవ్వండి. ఇంకొకటి బేసిక్ కన్సర్న్, 1 minute అమ్మా, ఒక్క నిమిషం.